ఎస్, ప్రతిరోజు వండర్ఫుల్ గా చేస్తున్నారు. మంచి బేస్ వాయిస్. ప్రతిరోజు ఉదయాన్నే ప్రతి ఒక్కరికి గౌరవించుకుంటూ ఇలానే ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎస్, అలానే గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్ లీడర్స్, వెరీ గుడ్ మార్నింగ్. కొత్తగా వచ్చిన ప్రతి ఒక్కరికి వెల్కమ్, వెల్కమ్ టు అవర్ వెస్టేజ్ ఫ్యామిలీ. ఈ రోజు మనకి జూమ్ ఇవ్వటానికి చాలా బిజీగా ఉండి కూడా సార్ ఒక 5-10 వేలు జాబ్ చేసుకునే వాళ్ళే చాలా బిజీ 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 అంటున్నారు. అలాంటిది చాలా మంది విద్యార్థులకి విద్యా బోధన అందిస్తూ ఈరోజు దాంతో పాటు టైం కేటాయించి వెస్టేజ్ ద్వారా ఇంకా చాలా మందికి ఉపాధిని కూడా కల్పించవచ్చు అనే ఒక మంచి ఉద్దేశంతో ఈ వ్యవస్థకి రావటం జరిగింది సార్. చాలా మంచి నాలెడ్జ్ పర్సన్, అలానే మంచి వ్యక్తి, ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేయాలి అనే మంచి మనసు గల వ్యక్తి ఈరోజు మనకి జూమ్ ఇవ్వటం జరిగింది సార్. ఎక్స్ట్రాడినరీ పర్సన్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ జూమ్ ను వినియోగించుకోవాలని. ఎలాగూ జాయిన్ అయ్యారు, జాయిన్ అయ్యి మొబైల్ పక్కన పెట్టేసి మీ పని మీరు చేసుకోకుండా ఒక 1 అవర్ ఇక్కడ ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయండి. ఇంత గొప్ప వ్యక్తులు ఎందుకు ఈ వ్యవస్థలోకి వస్తున్నారు, ఇలాంటి గొప్ప పర్సన్స్ ఎందుకు దీన్ని టేకప్ చేసి ముందుకు తీసుకెళ్తున్నారని ఒక్క పాయింట్ మనకు కనెక్ట్ అయితే, ఇప్పుడు లక్ష్మణ్ సార్ ఎలా అయితే గురుగారు తన లైఫ్ ని చేంజ్ చేసుకొని చాలా మంది లైఫ్ ని ప్రభావితం చేయడానికి తన వాయిస్ ద్వారా ముందుకు తీసుకెళ్తున్నారు, అలానే మన లైఫ్లు కూడా చిన్న జీవితాలు సార్. ఈ జీవితాలు మారటానికి అవకాశం ఉంది. ప్రతి ఒక్కరూ దాన్ని ఫోకస్ చేయండి. అలాగే సార్ని ఇన్వైట్ చేస్తున్నాం. నిజంగా ఇంత టైం ఇచ్చి ఈ బిజీ షెడ్యూల్లో ఈ చిన్న టీం కి సపోర్ట్ చేస్తున్నందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మణ్ సార్. చాలా హ్యాపీగా ఉంది యాజ్ ఎ బ్రదర్ గా. ఎస్, లక్ష్మణ్ సార్ మీకు ఒకసారి అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను చూడండి సార్, కోహోస్ట్. థ్యాంక్ యూ సుమా ప్రసాద్ సార్. థ్యాంక్ యూ సో మచ్ చెల్లమ్మ. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ ప్రసన్నమ్మ. థ్యాంక్ యూ సో మచ్. రాకపోయినా కూడా టైం లేకపోయినా పీడిచి తీసుకొచ్చుకున్నావు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ లక్ష్మణ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. థ్యాంక్ యూ సో మచ్. ఇవ్వలేక కాదు, ఇవ్వకూడదని కాదు, సమయం సెట్ అవ్వదు అంతేనా. ఏ లీడర్ కూడా ఇవ్వకూడదని ఎవరు కనుకోరు లీడర్స్, గమనించండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరం గెలవాలి. మన ఎంఎస్ఆర్ అసోసియేషన్ లో మొక్కలు కొమ్మలం మనందరం కూడా ఒక్కొక్క శాఖలుగా విస్తరించుకుంటా పోతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇన్వైట్ చేయడం కూడా చాలా చాలా హ్యాపీగా ఉంది. గత 4-5 రోజుల నుంచి మా జూమ్ లో నేను జూమ్లు ఇచ్చుకుంటానే పోతా ఉన్నా. ఇంకా ముగ్గురికి ఇవ్వాలి. వాళ్ళు మీరు జూమ్ కి ఎప్పుడు వస్తారని అడుగుతున్నారు మా జూమ్ వాళ్ళు కూడా. ఖచ్చితంగా అలా ఉంది పరిస్థితి. మనం ఏం చేయలేము ఇంకా, ఎందుకంటే ప్రతి ఒక్కరిని ఎవరిని కాదనలేము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ కంటిన్యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. థ్యాంక్ యూ. ప్రతి లీడర్ కూడా ఒక 45 మినిట్స్ మనం సెషన్ కొనసాగించుకున్నాం లీడర్స్. కొంచెము అలర్ట్ గా ఉండండి. ఎక్కువ మంది జరుగుతున్న తప్పు ఏంటంటే, మా జూమ్ లో కూడా జరుగుతున్న విషయాలు మీకు చెప్తాను. మెయిన్ గా ఏం జరుగుతుందంటే, హ్యాపీగా జూమ్ కి వస్తున్నారు, గుడ్ మార్నింగ్ చెప్తున్నారు, దుప్పటి కప్పి మళ్ళా నిద్రపోయి ఫీడ్బ్యాక్ సెషన్ లో సూపర్ సార్, వండర్ఫుల్ సార్, మామూలుగా లేదు సార్ అని చెప్తున్నారు. అలాంటి పర్సన్ ని మేము కొంతమందిని ఐడెంటిఫై కూడా చేసాం మొన్న. చేసిన తర్వాత ఏమన్నా జరిగిన ఈ సెషన్ జరిగింది కదా సార్, చాలా చెప్పారు కదా సార్, వండర్ఫుల్ సూపర్ కదా సార్, మీకు కనెక్ట్ అయిన 4 పాయింట్లు వరుసగా చెప్పమంటే ఒక పాయింట్ కూడా చెప్పలేకపోయారు సార్. అంటే ఇది ఎవరిని మోసం చేస్తున్నాం అంటే, నన్ను నేను మోసం చేసుకుంటున్నా. నేను నా అప్లైనర్ కోసం బిజినెస్ చేసినా, నా లైఫ్ లైనర్ కోసం బిజినెస్ చేసినా, నా లైఫే స్పాయిల్ అవుద్ది ఇక్కడ. అర్థం చేసుకోండి. ఇక్కడ ఎవరు కూడా ఇక్కడ రిస్ట్రిక్షన్స్ ఏమి లేవు. నేనంటే ఒకటే ఒక మాట అంటే నాదంతా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటుంది సార్. ఎందుకు చెప్తున్నానంటే, నా పేరు వచ్చేసి లక్ష్మణ్. నేను గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తూ పార్ట్ టైంగా వెస్టేజ్ చేస్తున్నా. నేను ఎందుకు వచ్చానో కూడా మీకు చెప్తా. దానికన్నా ముందు ఒక పాయింట్ చెప్పి నేను ముందుకు వెళ్తున్నా. మీరు జూమ్కి వచ్చినా రాకపోయినా ఇక్కడ మిమ్మల్ని అరెస్ట్ చేసేవాళ్ళు కానీ, ఇబ్బంది పెట్టేవాళ్ళు కానీ ఎవరు లేరు. కానీ నేనేమంటానంటే, వస్తే సిన్సియర్గా చేద్దాం, నటించడం ఆపేద్దాం. ఎవరైనా నాతో సహా నటిస్తే మన లైఫ్కే నష్టం. మన అప్లైనర్ కోసమో, మన ఇది కోసమో మనం నటించి ఫోన్ ఆన్ చేసి నిద్రపోతున్నారు. మా టీంలో జరిగినవి చెప్తున్నా, మీ గురించి నేను చెప్పట్లా. కొంతమందిని ఐడెంటిఫై చేశాం కాబట్టి మేము చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళ జీవితాలే అన్యాయం అవుతున్నాయి ఇక్కడ. సక్సెస్ అయ్యే బాటలో మనం ముందుకెళ్తున్నాం కాబట్టి ప్రతి లీడర్ కూడా, ఈ వచ్చిన లీడర్ నాలాంటి వాళ్ళు ఎవరు వచ్చినా కూడా వాళ్ళు ఏం చెప్తున్నారు ఒక్కసారి మనం ఐడెంటిఫై చేయగలిగితే ఒక్క పాయింట్ అయినా మనకి ఇదయ్యే అవకాశం ఉంది లీడర్స్. థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ సార్. నేను ఇన్వైట్ చేసినందుకు ప్రతి లీడర్ కూడా
ముందుగా జన్మనిచ్చిన తల్లిదండ్రులకి అట్ ది సేమ్ టైం నాకు ఇంత గొప్ప అవకాశం కల్పించి మీ ముందు మాట్లాడే విధంగా చేసినటువంటి మహాగురుజీ ఎంఎస్ఆర్ గురువు గారికి మా తల్లిదండ్రులకి ఇద్దరు కూడా ఈ జూమ్ ముఖంగా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. లీడర్స్ ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఎక్కడో చిన్న జీవితం నెల్లూరు జిల్లా కొండాపురం మండలం గొట్టిగుండాలపాలెం అనే చిన్న గ్రామంలో ఎక్కడో పుట్టిన పర్సన్ ఎలాగైనా ఎదగాలి, సక్సెస్ అవ్వాలి, మా ఫ్యామిలీలో ఉన్నటువంటి పేదరికాన్ని పోగొట్టి నేనంటూ ఒక ట్రెండ్ మార్క్ సెట్ చేయాలి, మా ఫ్యామిలీలో మా వంశం నాతోనే మారాలని డిసైడ్ అయ్యి అప్పట్లోనే గవర్నమెంట్ జాబ్ కొట్టడం జరిగింది లీడర్స్. 23 సంవత్సరాల వయసులోనే. మీ అందరికీ తెలుసు ఓసీ కమ్యూనిటీలో ఫస్ట్ టైం గవర్నమెంట్ జాబ్ కొట్టాలంటే ఎన్ని కష్టాలు ఉంటాయి మీ అందరికీ తెలుసు. చాలా మందికి గవర్నమెంట్ జాబ్ కొట్టడమే కష్టమైతే అందులో ఓపెన్ కేటగిరీలో కొట్టడం అనేది అంత ఆశామాష విషయం కాదు. ఎవరైనా డిఎస్సి రాసిన వాళ్ళు ఉంటే వాళ్ళని అడగండి. ఒకటే ఒక బాణం కొడితే ఓపెన్ లో కొట్టాలి, లేకపోతే ఉండదు. రిజర్వేషన్ వాళ్ళకి పరిస్థితి ఏంటంటే వాళ్ళకి 2 ఛాన్సెస్ ఉంటాయి. ఒకటి ఓపెన్, మళ్ళీ ఓల రిజర్వేషన్ లో కూడా వాళ్ళకి అవకాశాలు ఉంటాయి. బట్ ఓపెన్ కేటగిరీలో ఉన్న ఏ పర్సన్ అయినా సరే ఓపెన్ లో కొట్టాల్సిందే. అలాంటి సిచ్యువేషన్ లో రోజుకు 18 గంటలు చదివి ఏది ఏమైనా నా జీవితం జాబుతోనే మారద్ది, అందు కూడా గవర్నమెంట్ జాబ్తో మారద్దని డిసైడ్ అయి పనిచేయడం జరిగింది లీడర్స్. డిసైడ్ అక్కడ మనం నేను చాలా పోరాటం చేసిన జాబ్ మీద కూడా సంవత్సరం రోజులు కావల్లో రోజుకు 18 గంటలు చదివి నేను జాబ్లోకి వచ్చిన. అంటే నేను ఏదో తోపు తురుము తుపాకని నేను చెప్పట్లా. బయట సమాజంలో ఎంత కష్టం ఉంటుంది, మనం ఏదన్నా ఒక సెక్యూరిటీ జోన్లోకి వెళ్ళాలంటే నేను చెప్తున్నా సార్. ఒకసారి అర్థం చేసుకోండి. జాబ్ వచ్చింది మా కొండాపురం మండలానికే నాకు జాబ్ వచ్చింది. నా ఒక్కడనే కొట్టిన ఆ సిచ్యువేషన్ లో 23 సంవత్సరాల వయసులో జాబ్ వచ్చింది. మా ఊర్లో ఫస్ట్ గవర్నమెంట్ ఎంప్లాయ్ నేను. ఒకసారి ఆలోచన చేసుకోండి ఎలా ఉంటుంది. ఊరు మొత్తం ఓ అంట చూస్తున్నారు. చాలా చాలా హ్యాపీగా ఉంది. మా అమ్మ వాళ్ళని పొగడుతున్నారు, నన్ను పొగడుతున్నారు, అంతా బాగానే ఉంది. బట్ మా ఊర్లో అంకాలమ్మ జాతర అని ఒకటి జరుగుతుంది. రేపు 28వ తేదీ స్టార్ట్ అవబోతుంది. మా ఊర్లో 30 కార్లు ఉంటాయి లీడర్స్. 30 మంది కార్లు ఉంటాయి. హైలైట్ ఏంటంటే నేను గవర్నమెంట్ ఎంప్లాయీనే, మా తమ్ముడు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ. మా ఇంట్లో మాత్రమే 2 ఓటు బైకులు ఉంటాయి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే జాబ్ తక్కువ బిజినెస్ ఎక్కువ నేను చెప్పట్లా. జాబ్లో జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, బట్ జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండదు. జీవితంలో మనం ముందుకెళ్ళే అవకాశాలు ఉండవు జాబ్లో. ఒక్కసారి ఆలోచన చేసుకోండి. నేను ఆలోచించిన వరే మేము ఇంత కష్టపడి చదువుకున్నాం కదా, మేము జాబులు చేస్తున్నాం కదా, కార్లు ఏమో వాళ్ళ దగ్గర ఉన్నాయి కదా, ఏంది అసలు ఎక్కడో రాంగ్ జరిగింది, ఏంది మనం ఏం చేస్తే మన లైఫ్లో ముందుకెళ్ళగలమని మా బ్రదరు మేమందరం కూడా ఆలోచన చేసుకొని ఒక్క 4 గవర్నమెంట్ ఎంప్లాయీస్ కలిసి, మేము 4 టీచర్స్ కలిసి ఒక చెప్పుల షాపు, ఒక బట్టల షాప్ పెట్టడం జరిగింది సార్. ₹1,00,00,000 పెట్టుబడి పెట్టి. బాగా ఆలోచించండి లీడర్స్. మీకే ఒక గవర్నమెంట్ జాబ్ ఉంది, మీకే ఒక ₹1,00,00,000 షాప్ ఉంది. అప్పుడు మీ దగ్గరికి ఒక పర్సన్ వచ్చి సబ్బు, పేస్ట్, షాంపూ, సర్పో, టీ పొడి, అంటు లిక్విడ్, బట్టల లిక్విడ్ కొనుక్కుంటే మనకి ఇన్కమ్ వస్తుంది అంటే ఎంతమంది తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు? మేబీ నాకు తెలిసి ఇక్కడ ఉన్న 250 మెంబర్స్ లో ఎవ్వరు తీసుకోవడానికి సిద్ధంగా లేరు. కానీ నా అదృష్టమో మా నాన్న పుణ్యం చేసిండో, వాళ్ళ నాన్న పుణ్యం చేసిండో, మా అమ్మ పుణ్యం చేసిందో, వాళ్ళ అమ్మ పుణ్యం చేసిందో తెలియదు, కానీ నేనైతే వెస్టేజ్కి కనెక్ట్ అయ్యా. ప్రోడక్ట్ వాడుకున్న లీడర్స్, ప్రోడక్ట్ వాడుకున్న రేపు కోటప్ప కొండలో అంగరంగ వైభవంగా జూలై 11, 12 తేదీలో జరగబోయేటువంటి మహాసంగ్రామం లాంటి ఒక బూట్ క్యాంప్ అటెండ్ అయిన 4 years బ్యాక్. ఇప్పుడు మనం 10,000 మంది అంటున్నాం. అప్పుడు జస్ట్ ఒక 700 మంది మాత్రమే ఉన్నారు. హాల్లో చాలా ఖాళీ ఉండేది. గురువు గారు 11 గంటలప్పుడు కూడా అందరు లీడర్స్ని అలర్ట్ చేసేవాళ్ళు, ఇంకా ఫోన్లు చేయండి. అలాంటి సిచ్యువేషన్లో మేము నిలబడ్డాం. షాపులు లేవు, మోటివేషన్ చేసే పర్సన్స్ లేరు. 1,00,000 ఇన్కమ్ తీసుకునేవని చూడాలంటే మన ఈ జిల్లాలో నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ఎవరు లేరు. ఎవరన్నా ఉన్నారంటే హైదరాబాదు, ఢిల్లీ, బెంగళూరు, అక్కడ చూడాలి లీడర్స్. అలాంటి సిచ్యువేషన్లో మేము నిలబడడం జరిగింది లీడర్స్. ఒకే ఒక డెసిషన్కి వెళ్ళినా, ఎప్పుడైతే కోటప్ప కొండకి వెళ్ళానో అక్కడ నాకు ఒక్కటే అర్థమైంది. 3 పాయింట్లు బాగా కనెక్ట్ అయింది సార్. ఇక్కడ మనం డబ్బు కట్టేది లేదు, కట్టించేది లేదు. అంటే మనం ఇక్కడ ఎవరం కూడా డబ్బులు కట్టించట్లా. రెండోది టైం లేదు, టార్గెట్ లేదు, బాస్ లేదు. మూడోది నాకు బాగా నచ్చింది, మీ అందరికీ నచ్చేది కూడా ప్యాసివ్ ఇన్కమ్ లీడర్స్. ప్యాసివ్ ఇన్కమ్ నాకు తెలిసి ఈ భూప్రపంచం మీద ఎవరైనా కూడా యాక్టివ్గా పనిచేస్తే ఇన్కమ్ వస్తుంది. దాన్ని యాక్టివ్ ఇన్కమ్ అంటారు. వన్స్ నువ్వు ఇన్యాక్టివ్ అయితే నీకు ఇన్కమ్ 0 అవుతుంది. అది మాత్రమే తెలుసు 100కి 99 మందికి. ఒక్క నెట్వర్కర్కి మాత్రమే తెలుసు ప్యాసివ్ ఇన్కమ్ గురించి. ఒక్కసారి ఆలోచన చేసుకోండి లీడర్స్. ఎక్కడ
సార్ మన సుమాప్రసాద్ సారు వాళ్ళ జర్నీ విన్నప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. మేడం వాళ్ళిద్దరు కూడా దాదాపు 7-8 లక్షలు ఖర్చు పెట్టి ఆస్ట్రేలియా పోదాం అనుకున్న పర్సన్ కూడా ఒక్కసారి ఆ 8 లక్షల ఇన్వెస్ట్మెంట్ కూడా వదులుకొని జీరో నుంచి వెస్టేజ్ని స్టార్ట్ చేసి గెలుస్తారో లేదో తెలియదు, కానీ ఎంతో మంది గెలుస్తున్నారు కదా. నేనెందుకు గెలవలేను, నేనెందుకు ఊరుగా ఊరు వెళ్ళి దేశంగా దేశం వెళ్ళి మా కుటుంబ సభ్యులకి దూరంగా ఎందుకు ఉండాలి, నేను ఈ ఇంటిలో ఇక్కడే ఉండి నేను లక్ష్య కొడితే ఎలా ఉంటుందని కొట్టి నిరూపించిన పర్సన్ మీ దగ్గరే ఉన్నారు సార్. సార్ ఆలోచన చేసుకోండి. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, నిర్ణయం నువ్వు తీసుకోవాలి, నువ్వు తీసుకున్నప్పుడే సక్సెస్ అవుతావు. లోపల నుంచి బర్న్ అవ్వాలి ప్రతి ఒక్కరు కూడా. లోపల నుంచి బర్న్ అవ్వనప్పుడు మాత్రమే ఇక్కడ సక్సెస్ ఉంటుంది. ఓళ్ళు చెప్తేనో వీళ్ళు చెప్తేనో చేస్తే మనం సక్సెస్ అవ్వలేము. ఈ ఇండస్ట్రీలో ముఖ్యంగా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మన 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 చెక్కుని మనమే రాసుకుంటాం. గౌతమ్ బాలి సార్ ఎంటీ చెక్ మన చేతికి ఇస్తారు. బయటంతా కూడా శాలరీస్ జాబుల్లో ఫిక్స్డ్ చెక్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ నెల మొత్తం ఎంత ఎగిరెగిరి దంచినా ఎగరకుండా దంచినా ఇంకొక 2 గంటల స్కూల్ అదనంగా ట్యూషన్లు పెట్టి చెప్పి పిల్లల్ని ముందుకు తీసుకెళ్ళినా 75,000 రూపాయలు మాత్రమే వస్తాయి తప్ప 75,000 ఒక్క రూపాయి కూడా రాదు. అది ఆల్రెడీ ఫిక్స్. ఇది ఎంత రాబోతుందో ఫిక్స్. బట్ ఇక్కడ ఓపెన్ ఎంటీ చెక్ ని చేతికిచ్చి గౌతమ్ బాలి సారు నువ్వు ఎంత రాసుకుంటావో రాసుకో. సిద్ధార్థ్ సింగ్ లాగా 1,69,00,000 రాసుకుంటావా, లేకపోతే సుబ్బయ్య శెట్టి సార్ లాగా 46 లక్షలు రాసుకుంటావా, ఎంఎస్ఆర్ గురువు గారి లాగా 18 లక్షలు రాసుకుంటావా, లేకపోతే చాలా మంది లీడర్స్ సురేష్ సార్ లాగా 3.5 లక్షలు రాసుకుంటావా, లేకపోతే రేపల్లి శ్రీనివాస్ సార్ లాగా 5,70,000 రాసుకుంటావా, బీబీ మేడం లాగా 5 లక్షలు రాసుకుంటావా, లేకపోతే పని చేయని పర్సన్ లాగా సిఎన్సి మాత్రమే చేసి ఇంట్లో దుప్పటికి పడుకున్న పర్సన్ లాగా 100 రూపాయలు రాసుకుంటావా? చాయిస్ ఈజ్ యువర్స్. ఎంటీ చెక్ ని చేతికిస్తే ఎక్కువ మంది ఏం చేస్తున్నారంటే 100 రూపాయలు రాసుకొని వదిలేస్తున్నారు. అంటే 2వ తేదీ సిఎన్సి చేసేసి ఇంకా నా సిఎన్సి అయిపోయిందని చెప్పి వెస్టేజ్ ని పట్టించుకోవట్లా. ఇక్కడ ఆలోచన చేయండి, మనం ఎంత రాస్తున్నాం. ఇక్కడ ప్యాసివ్ ఇన్కమ్ ఉంది సార్. నేను వచ్చింది దీనికోసమే. సింపుల్ సార్. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక సారు ప్యాను దుడుస్తా కింద పడ్డాడు సార్. మాకు తెలిసిన ఒక సారు ప్యాను దుడుస్తా కింద పడితే సంవత్సరం రోజులు సార్కి బెడ్ రెస్ట్ చెప్పారు సార్. 3 నెలలు మాత్రమే మెడికల్ లీవ్ ఉండడం వల్ల 3 నెలలు గవర్నమెంట్ జీతం ఇచ్చింది, మిగిలిన 9 నెలలు సున్నా పెట్టింది. ఒక్కసారి ఆలోచన చేసుకుని మనం ఏమనుకుంటాం అంటే గవర్నమెంట్ జాబ్ అంటే తోపు తురుము తుపాకీ అని మనం అనుకుంటాం. 9 నెలల పాటు 9 రూపాయలు కూడా ఇన్కమ్ లేదు. నెల ఆయనకి 20-30 ఖర్చు అయింది హాస్పిటల్కి వెళ్ళడానికి కానీ ఇంట్లో ఖర్చులకు కానీ. ఈ రోజుకి ఆయన కొట్టుమిట్ట ఆడుతున్నాడు. మొన్న పోయి లేటెస్ట్ గా జాబ్ లో జాయిన్ అయ్యాడు. ఒక్కసారి ఆలోచన చేసుకోండి. అదే మా టాప్ అప్లైనర్, మా టాప్ గ్రేట్ లీడర్ రామాంజల్ సార్ ఈ సిస్టాన్ని పట్టుకొని ఇప్పటికి 5 సంవత్సరాలు అయింది. ఒక 3 సంవత్సరాలు దీంట్లో బలంగా వర్క్ చేసిన తర్వాత అన్ఎక్స్పెక్టెడ్ గా వాళ్ళ మేడం గారికి బాగా లేకుండా వస్తే దాదాపు 8 నెలలు వర్క్ చేయలేదు సార్. ప్రతి నెల మీరు చెక్ చేసుకోవచ్చు 70-80-90 పడుతూనే వచ్చింది. పవర్ ఆఫ్ వెస్టీజ్, పవర్ ఆఫ్ ప్యాసివ్ ఇన్కమ్. ఒక్కసారి ఆలోచన చేసుకోండి. చాలా గొప్ప వ్యవస్థలో మనం ఉన్నాం. ఎంత గొప్ప వ్యవస్థ అంటే మనం ఊహించలేనంత గొప్ప వ్యవస్థ. మనందరం ఇక్కడికి ఏమని వచ్చాం, నాతో సహా ఒక 4,000, 5,000, 10,000 వస్తే చాలు ఖర్చులు మందం అనుకుంటున్నాం. చాలా మంది ర్యాకెట్ స్పీడ్ తో దూసుకెళ్ళి ఈ రోజు లక్షలు తీసుకుంటున్నారు. ఒక్కసారి ఆలోచన చేసుకోండి, ఎంతమంది మనకు దూసుకెళ్ళి ముందుకెళ్తున్నారు. ప్రతి లీడర్ ముందుకెళ్తున్నారా లేదా? ఎవరు ముందుకెళ్తున్నారు ఆలోచన చేయండి. అసోసియేషన్ గురువు గారు 1,00,000 మంది అంటున్నారు. 1,00,000 మందికి 1,00,000 వచ్చిందా? కొద్ది మందికి మాత్రమే వచ్చిందంటే ఆ లక్షణాలు నింపుకున్న ప్రతి వ్యక్తికి 1,00,000 వస్తా ఉంది. ఆ లక్షణాలు బలంగా నింపుకునే ప్రయత్నం చేద్దాం. ఆ ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏందో తెలుసుకుందాం. ఆ యాక్టివ్ ఇన్కమ్ అంటే ఏందో తెలుసుకుందాం. జనరేషన్ ఇన్కమ్ అంటే ఏందో తెలుసుకుందాం. ఒక్కసారి ఆలోచన చేయండి సార్. ప్రతి ఒక్కరు కూడా చాలా గొప్ప వ్యవస్థ. ఒక్కసారి నేనేమంటానంటే ఇక్కడ సుబ్బయ్య శెట్టి గారు ఒక మాట చెప్తుంటారు, నాలెడ్జ్ ఈజ్ పవర్ కాదు. మనం ఇన్ని జూములు పెట్టి ఇంత లీడర్లు తీసుకొచ్చి నాలెడ్జ్ ఇస్తూ ఉన్నాం. బట్ ఈ నాలెడ్జ్ని మనం ఇంప్లిమెంట్ చేయనంత వరకు మన నాలెడ్జ్ పవర్ కాదు అని సుబ్బయ్య శెట్టి సార్ బలంగా చెప్తున్నారు సార్. ఒక్కసారి ఆలోచన చేద్దాం. ప్రతి ఒక్కరం కూడా ఈ రోజు నుంచి ముందుకెళ్లే ప్రయత్నం చేద్దాం. ఏం చేయాలా, అసలు ఎందుకు చేయాలా వెస్టీజ్ ని అని ఒక ఎగ్జాంపుల్ ఇచ్చే ప్రయత్నం చేస్తా. అర్థం చేసుకునే సినారియోలో కొంచెం ముందుకెళ్లే ప్రయత్నం చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మన భారతదేశంలో అతి పెద్ద పోస్ట్ ఏంటంటే గవర్నమెంట్ జాబుల్లో ఐఏఎస్.
1,50,000 జీతం వస్తుంది. ఒక ఐఏఎస్ 2004 తర్వాత జాయిన్ అయిన ఐఏఎస్ అనుకుందాం. అంటే సిపిఎస్ అంటే పెన్షన్ లేనటువంటి ఐఏఎస్, ఓన్లీ టెన్స్ నుండి ఐఏఎస్. ఒక 5 ఏళ్ళు కష్టపడితే అదే ఐఏఎస్ కి రూ. 1,70,000 ఇన్కమ్ వస్తా ఉందని మనం అనుకుంటే అన్ఎక్స్పెక్టెడ్ గా ఆ ఐఏఎస్ కి ఏమన్నా జరిగితే వాళ్ళ మేడం గారికి రూ. 1,70,000 జీతం ఇస్తారా? ఇక్కడ జూమ్ లో ఉండే వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా ఆలోచించే ప్రయత్నం చేయండి. అవసరమైతే చాట్ బాక్స్ కూడా ఉపయోగించుకోండి. ఒకసారి ఆలోచన చేయండి. నాకు తెలిసి ఇస్తారా? నాకు తెలిసి ఎవరు? నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఆమెకు ఒక 20,000 30,000 జాబ్ ఇస్తారు. ఐ కరెక్ట్? ఒకసారి ఆలోచన చేయండి లీడర్స్. ఎందుకు నేను చెప్తున్నానంటే మనం ఆలోచన చేయకపోవడం వల్లే మన జీవితాలు అక్కడికక్కడే ఆగిపోతున్నాయి, నాతో సహా. ఇంకొక పర్సన్ ఎవరైతే ఒక ఎంబీఏ చేసిన పర్సన్ ఒక 30,000 రూపాయలు ఆ పర్సన్ 30,000 తీసుకున్నాడు అనుకుంటే ఒక 5 ఏళ్ళు కష్టపడిన తర్వాత ఒక 50,000కి వచ్చిన తర్వాత అన్ఎక్స్పెక్టెడ్ గా ఆ పర్సన్ చనిపోతే వాళ్ళ నామినీగా ఉన్నటువంటి వాళ్ళ మిస్సెస్ పరిస్థితి ఏంది? ఒకసారి మీరే ఆలోచన చేయండి. చాట్ బాక్స్ లో రెస్పాండ్ అయ్యే ప్రయత్నం కూడా చేసుకోండి. ఒక్కసారి ఆలోచన చేయండి. ఆమెకి ఎంత రావచ్చు? ఆమెకి ఏదన్నా సెక్యూరిటీ ఉందా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ ఒక్క పాయింట్ చాలు మనం వెస్టేజ్ చేయడం కోసం. నేను చెప్పే ఈ ఒక్క పాయింట్ బలంగా మన మనసులోకి వెళ్తే మనం వెస్టేజ్ చేయొచ్చు. ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఐఏఎస్ కి మనకి సెక్యూరిటీ కనిపించట్లా. ఎట్ ది సేమ్ టైం వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సెక్యూరిటీ కనిపించట్లా. ప్రైవేట్ జాబ్ వాళ్ళకి సెక్యూరిటీ కనిపించట్లా. సార్ అయితే ఇప్పుడు మేము ఏం చేయమంటారు సార్? ఈ 250 మంది ఈ జూమ్ విన్న తర్వాత మేమేదైతే పనిచేస్తున్నామో గవర్నమెంట్ జాబులో అది మానేసి, మేమేదైతే పనిచేస్తున్నామో ప్రైవేట్ జాబులో అది మానేసి మేము ఈ రోజు ఉన్న పలంగా వెస్టేజ్లో జాయిన్ అయ్యి ఫుల్ టైం చేయమంటారా? ఎస్, నేను అడగట్లా, నేను ఆ మాట చెప్పట్లా. నేనేమని చెప్తున్నానంటే నువ్వు ఫుల్ టైం చేస్తావా పార్ట్ టైం చేస్తావా మ్యాటర్ కాదు. హార్ట్ టైం చేయమంటున్నా. హార్ట్ టైం చేయమంటున్నా. ఒక రోజుని 3 భాగాలు చేసుకో. 888 ఫార్ములా వాడుకో. మొదటి 8 గంటలు నువ్వు ఏదైతే జాబ్ చేస్తున్నావో హ్యాపీగా అదే జాబ్ చేసుకో. నెక్స్ట్ 8 గంటలు కూల్ గా నిద్రపో. ఇంకొక 8 గంటలు నిద్రపో. 3వ 8 గంటలు ఉంది కదా, ఈ 3వ 8 గంటలు ఎవడైతే ఎలా వాడుకుంటున్నాడో ఆ వ్యక్తి మాత్రమే రిచ్ అవుతున్నాడు తప్ప ఏ వ్యక్తులు రిచ్ అవ్వట్లేదు. ఎందుకంటే ఆ 8 అవర్సే మన జీవితానికి కీలకం. అది ఎలా అంటే మనం ముఖ్యంగా చాలా మంది ఏం చేస్తుంటామంటే, మేము ముఖ్యంగా మా టీచర్స్ అయితే మా గురించి నేను చెప్తున్నా, మేము చేసిన పని చెప్పిన వెస్టేజ్ కన్నా ముందు 3:30 తర్వాత మేమందరం కలిసి హ్యాపీగా టీ తాగుతాం. 3 నుంచి 8 గంటల దాకా టీ తాగుతా బాతాకానీలు మొత్తం మాట్లాడుకుంటున్నాం. జగనన్న పరిపాలన ఎలా ఉంది, చంద్రన్న పరిపాలన ఎలా ఉంది, ఫ్యూచర్ లో ఎవరు రాబోతారు, 2029లో ఎవరెవరితో పొత్తు పెట్టుకుంటారో, ఇలాంటి ఆలోచనలన్నీ చేస్తూ ఉండేవాళ్ళము. వీటి వల్ల మాకు ₹1 కూడా రాలేదు లీడర్స్. అదే నేనేమంటానంటే ఆ 3 నుంచి 8 లోపల దాదాపు 5 గంటల సమయం ఉంది. అందులో 2 గంటలు ప్రతిరోజు బలంగా ఇన్వెస్ట్ చేయగలిగితే మనం ఏదైతే సంపాదిస్తున్నామో జాబులో అంతకు మించి ఇక్కడ సంపాదించవచ్చు అని నేను చెప్తున్నాను లీడర్స్. ఒకసారి ఆలోచన చేసుకోండి. మేమందరం సంపాదించి చూపించి మాట్లాడుతున్నాం. ఏదో క్యాలిక్యులేషన్ మీకు చెప్పట్లా. గుర్తుపెట్టుకోండి లీడర్స్, మేము మోటివేషన్ చేయడానికి మీకు రావట్లా, మా లైఫ్ జర్నీ చెప్పడానికి మీ దగ్గరకు వచ్చాం. ఒక్కసారి ఆలోచన చేసుకోండి. వెస్టీజ్ ఎవరి గురించి మాట్లాడుతున్నానంటే ఉదయాన్నే 5 గంటలకల్లా నిద్రలేసి ముఖం కడుక్కొని బ్రష్ చేసుకొని రెడీ అయ్యి మీరు ఎలా అయినా ఈరోజు జూమ్ మీటింగ్ వినాలని ప్రతిరోజు జూమ్లో కూర్చున్నటువంటి మీ 250 మంది గురించి మాట్లాడుతున్నా. మీరే వెస్టేజ్ వారియర్స్, ఫ్యూచర్ 1 lakh ఎర్నర్స్. ఒక్కసారి ఆలోచన చేసుకోండి లీడర్స్. అలాగే వెస్టేజ్లో కూడా ఒక పర్సన్ చేరాడు. స్లోగా చేసుకుంటా పోతే ఒక్క సంవత్సరానికి 30,000 వస్తుందా లేదా? 1 yearలో 1,00,000 కొట్టిన సుమప్రసాద్ సార్ లాంటి వాళ్ళు ఉన్నారు. నేను వాళ్ళ గురించి మాట్లాడట్లా. వాళ్ళందరూ కూడా రేసు గుర్రాల్లాగా పోతున్నారు. జస్ట్ తాబేల్లాగా నువ్వు ఎంటర్ అయినా, ఈ సిస్టంలో తాబేల్లాగా నువ్వు ఎంటర్ అయినా కూడా మెల్లమెల్లగా ఒక 30,000 సంపాదించొచ్చా లేదా? ఖచ్చితంగా ఎస్, సంపాదించవచ్చు. ఒక్క 5 ఏళ్ళు కష్టపడ్డాం. ఎన్నేళ్ళు? ఒక్క 5 years కష్టపడ్డాం. మెల్లమెల్లగా అడుగులో అడుగేసుకుంటూ మెల్లమెల్లగా వెళ్ళాం. ఆ అడుగులో అడుగేసుకునేటువంటి క్రమంలో అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక 5 yearsకి వెళ్ళిన తర్వాత ఒక ₹1,50,000 చేరిన తర్వాత ఈ పర్సన్ కూడా ఏదన్నా చనిపోతే వాళ్ళ నామినీ ఏలు ముద్ర. ఈమె పరిస్థితి ఏందో ఒక్కసారి ఆలోచన చేయండి లీడర్స్. అక్కడ కలెక్టర్కి సెక్యూరిటీ కనిపించట్లా, ఇక్కడ ఎంబీఏ పర్సన్ కి సెక్యూరిటీ కనిపించట్లా. బట్ ఒక వెస్టీజియన్ ఏమైనా జరిగితే నేనున్నాను అని వెస్టేజ్ 48 hours లో
వాళ్ళ ఇంట్లో ఎవరి పేరుతో నామినీ ఉంటే వాళ్ళకి ఐడి ట్రాన్స్ఫర్ చేస్తూ ఆ తర్వాత ఆ ఇన్కమ్ ఆ హోదాని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. నాకు తెలిసి ఈ భూ ప్రపంచం మీద ఇంతకన్నా గొప్ప వ్యవస్థ ఏదైనా ఉందా? ఒక్కసారి ప్రశ్నించుకునే ప్రయత్నం చేయండి. నేను చెప్పిన ఈ ఒక్క సినారియో మీ మైండ్ లో పెట్టుకోగలిగితే మనం ఎందుకు ముందుకు పోలేమో ఒక్కసారి ఆలోచన చేయండి లీడర్స్, ఆలోచన చేయండి. కాకపోతే ఏందంటే మనకి ఏం జరుగుతా ఉందంటే నేనేంది, నా స్థాయి ఏంది, నేను డిగ్రీ చదివినా, నేను టీచర్ని, నేను లాయర్ని, నేను కలెక్టర్ని, నేను కండక్టర్ని, నేను డాక్టర్ని, నేను వెళ్ళి సబ్బులు అమ్మడం ఏంటి సార్? వెస్టేజ్లో సబ్బులు అమ్మే బిజినెస్ అసలు? వెస్టేజ్లో సబ్బులు మాత్రమే ఉన్నాయా? ఎందుకు మనకి సబ్బు పేస్టే కనిపిస్తుంది? 450 రకాల ఐటమ్స్ ఇక్కడ ఉంటే అమృతం లాంటి ఆయిల్ మన దగ్గర ఉంది. ప్రతిదీ మన దగ్గర, ప్రతి ప్రొడక్ట్ కూడా క్వాలిటీ ప్రొడక్టే. ఎందుకు సబ్బులు అమ్ముకునే వేళలాగా మనం ఫీల్ అవుతున్నామంటే మన మైండ్ సెట్ అంతవరకే ఆగిపోయింది. ఇది సబ్బులు అమ్మే బిజినెస్ కాదు, డబ్బులు సంపాదించే బిజినెస్. ఎదుటివాడి దరిద్రాన్ని పోగొట్టి వాడిని పేదరికం నుంచి కోటీశ్వరుని చేసేటువంటి గొప్ప వ్యవస్థ సార్. ఆ ఒక్కటి మనం అర్థం చేసుకోవాలి. ఒక వ్యక్తిని మనం కలుస్తున్నామంటే మన కోసం అతను కలవట్లా, అతని పేదరికం నుంచి అతను బయటికి తీయబోతున్నాం, అతని అనారోగ్యం నుంచి అతను ఆరోగ్యవంతునిగా మార్చబోతున్నాం. మనం చేసేటువంటి మహాయజ్ఞం. మనం ఒక రైతుని ఇప్పుడు కాపాడుతున్నాము. ఒక రైతు దగ్గరికి మనం వెళ్తున్నామంటే అతని దగ్గర ఏదో ఆశించి మనం వెళ్ళట్లా. అతని దగ్గర ఒక మంచి ప్రోడక్ట్ పెట్టడం వల్ల రానున్న భవిష్యత్తు తరాలకి ఈ భూమికి ఎటువంటి ఇది లేకుండా ఈ భూమిని తర్వాత తరాలకు కూడా ఆరోగ్యవంతంగా అందించడానికి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. నిన్న ఒక న్యూస్ వచ్చింది, మీరు గమనిస్తే చంద్రబాబు నాయుడు గారు చాలా బాధతో ఒక మాట మాట్లాడుతున్నారు. మన గుంటూరు నుంచి 3 కంటైనర్లు మిర్చి వెళ్తే ఆ 3 కంటైనర్లు తిరిగి మళ్ళా మన ఆంధ్రాకే వచ్చినాయి. చైనాకి వెళ్తే 3 కంటైనర్ల మిరపకాయలు ఎండుమిర్చి వెళ్తే తిరిగి మళ్ళా రిటర్న్ మన కాడికే వచ్చినాయి. ఏందిరా ఈ రిటర్న్ రావడానికి గల కారణం ఏంటంటే మీ మిర్చిలో పురుగు మందు అవశేషాలు ఎక్కువ ఉన్నాయి, ఎరువులు అవశేషాలు ఎక్కువ ఉన్నాయి, ఇవి మాకు అవసరం లేదు అని రిటర్న్ వచ్చినాయని చెప్పి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారే మొత్తుకొని చెప్తున్నారు. ఎందువల్ల జరిగింది ఇదంతా కూడా? రైతులు పోటీ పడి ఒకరికి ఆయన 10 కట్టలు వేసాడు, నేను 20 కట్టలు వేయాలా, నేను 20 కట్టలు వేస్తే నేను 30 కట్టలు వేయాలని యూరియా, డిఏపీలు, ఫాస్ఫేట్లు ఏసీ పురుగు మందులు విపరీతంగా కొట్టడం వల్ల అవి ఎనిక్కొచ్చాయి. ఒక్కసారి ఆలోచన చేయండి, ఆ ఎనిక్కొచ్చిన పంట ఎవరు తినాలా? అక్షరాల మనమే తినాలా? చూడండి ఎలాంటి పంట మనం వాడుతున్నాం. అదే మనం వాళ్ళని రైతులను అవేర్నెస్ చేసి ఫ్యూచర్ లో రానున్న 10 నుంచి 20 సంవత్సరాల్లో ఆర్గానిక్ భారత్, ఆర్గానిక్ ఆంధ్రప్రదేశ్ తయారవబోతా ఉంది. సేంద్రీయ వ్యవసాయంలో వెస్టేజ్ దూసుకెళ్ళబోతా ఉంది. అప్పుడు మన భూమికి మంచిది, మనకి మంచిది, ఈ ప్రపంచానికి కూడా మంచిది. ఒకసారి ఆలోచన చేయండి, ఒక్క మంచిని మాత్రమే ముందుకు తీసుకెళ్తున్న ఏకైక ఇండస్ట్రీ వెస్టేజ్ మాత్రమే. ఒక్కసారి ఆలోచన చేసుకోండి లీడర్స్. ఈ రోజు జరగపోవచ్చు, మంచి కార్యక్రమాలన్నీ ఒకే రోజులో జరిగిపోవాలి లీడర్స్. మర్రి గింజ కంటిలోని నలుసు కన్నా కర్రీ ఆవగింజ కన్నా చాలా చిన్నగా ఉంటది మర్రి గింజ. బట్ అది భూమిలో పడితే నువ్వు కొంతకాలం వెయిట్ చేస్తే ఒక రోజు అది సృష్టించే ప్రభంజనం, నువ్వు కనుక్కోలేనంత పెద్ద మహావృక్షం అవుతుంది మర్రి చెట్టు. హైదరాబాద్ లో ఉండేటువంటి ఒక మర్రి చెట్టు 300 ఎకరాల్లో విస్తరించింది. దాని అసలు మర్రి చెట్టు ఎక్కడుందో కనుక్కోవడం కోసం పరిశోధన చేసినా వాళ్ళకి అందుబట్టట్లా. ఆ స్థాయిలో మనం వెస్టేజ్ విస్తరించిన రోజు ఆర్గానిక్ భారత్ నిర్వహించబడింది. ఆర్గానిక్ ప్రపంచం కూడా మనకి రెడీ అవబోతా ఉంది త్రూ వెస్టేజ్. ఒకసారి ఆలోచన చేసుకోండి, ఇప్పటికే చాలా మంది ఇళ్లలో క్లోజప్ కోల్గేట్ ప్లేస్ లో, సింతాల్ ప్లేస్ లో అసూర్ వెళ్ళి అక్కడ కూర్చుంది, పేస్ట్ వెళ్ళి అక్కడ కూర్చుంది అంటే వాళ్ళ ఇంట్లో ఆరోగ్యాన్ని బాగుపరుస్తుందా లేదా? ఒక్కసారి ఆలోచన చేసుకోండి సార్. ప్రతి ఒక్కరు కూడా ఎందుకు చేయాలి సార్? నాకు గవర్నమెంట్ జాబ్ ఉంది, నాకెందుకు సార్ వెస్టేజ్? నీకు నిజంగా గవర్నమెంట్ జాబ్ ఉంది, నువ్వు సాటిస్ఫై అయి ఉంటే, నీ ఇన్కమ్ లో నువ్వు సాటిస్ఫై అయి ఉంటే, చాలా మంది ఉద్యోగాలు లేక నోటిఫికేషన్లు రాక బయట ఎదురు చూస్తున్నారు నిరుద్యోగులు, చిరుద్యోగులు. వాళ్ళందరి కళ్ళల్లో ఆనందం చూడాలంటే నలుగురికి అవకాశం ఇవ్వు. అప్పుడు నీ పేరు జీవితాంతం చెప్పుకుంటారు కదా. ఈ రోజు నాకు స్టార్టింగ్ లో 27 రూపాయలు వచ్చింది సార్. 27 రూపాయలు వస్తే స్టేటస్ పెట్టినా, మా టీచర్స్ అందరు కిండల్ చేస్తున్నారు, మామ 27 రూపాయలతో ఏం చేద్దాంరా, భలే వచ్చిందిరా నీకు బోనస్, నెల మొత్తం తిరిగావు కదరా, 90 పైసలు సంపాదించావా రోజుకి. రకరకాల పిచ్చి కామెంట్స్ వస్తా ఉన్నాయి.
అప్పుడు నాకు నా అదృష్టం ఏంటంటే నేను గురువు గారి అండర్లో ఉన్నా, ఎంఎస్ఆర్ గురువు గారి సపోర్ట్తో ముందుకెళ్తున్నా. గురువు గారు ఒకటే చెప్పారు, మీటింగ్కి వచ్చింది నువ్వు, వినింది నువ్వు, చూసింది నువ్వు, తెలుసుకున్నది నువ్వు, ఒక రోజు సక్సెస్ అవ్వాల్సింది కూడా నువ్వే. నువ్వెక్కడ సౌండ్ చేయొద్దు, చెవిటి కప్ప మాదిరి పని చేసుకుంటావో, నీ సక్సెస్ మాత్రమే సౌండ్ చేయాలని గురువు గారు చెప్పినాం. మాటలు బలంగా పట్టుకుని వెళ్తే 27 కాస్త 300 అయింది, 3000 అయింది, 10,000 అయింది, 18,000 అయింది, 23,000 అయింది, 54,000 అయింది, 93,000 అయింది, 1,28,000, 1,30,000, 1,31, 1,36, 1,39, 1,53 హైయెస్ట్ గా పోయిన నెలలోనే 1,73,352 రూపాయలు వచ్చింది లీడర్స్. నేనేదో తోపును తురుముని తుపాకులని మీకు చెప్పట్లా. ఆంధ్ర తెలంగాణలో పార్ట్ టైం గా నా పని నేను చేసుకుంటానే, పార్ట్ టైం గా 1,00,000 కొట్టిన మొదటి 1 lakh అన్నారు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీ దగ్గర కూడా చాలా మంది పార్ట్ టైం గా చేసే వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళందరికీ కూడా ఈ చెక్ అనేది స్ఫూర్తి కావచ్చు. ఒకసారి ఆలోచన చేసుకోండి. నీ ఆలోచన కానీ సదరంగా పెడితే పార్ట్ టైం లేదు, ఫుల్ టైం లేదు సార్. హార్ట్ టైం చేసిన ప్రతి వ్యక్తి 1,00,000 కొడతాడు. హార్ట్ టైం మనం ఏం చేస్తున్నాం, ఎక్కడ లోపం చేస్తున్నాం, ఏం చేయి మనకి చెక్ ఇంకా వెనకబడి ఉంది, ఒకసారి ఆలోచన చేసుకోండి. బయట ఎక్కడ ఇటువంటి అవకాశం లేదు సార్. వన్ అండ్ ఓన్లీ వెస్టీజ్ 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 వెస్టీజ్. కాకపోతే మనం ఏం చేయాలంటే ఒక్కసారి ఆలోచన చేసుకోండి, ఇంకా వెస్టేజ్ లో ఏముంది. జాబ్ కన్నా గొప్పతనం వెస్టేజ్ లో ఏమన్నా ఉందంటే చాలా ఉంది సార్. బ్యాంకు బ్యాలెన్స్ విపరీతంగా పెరుగుతుంది వెస్టేజ్ వాళ్ళకి, జాబ్ వాళ్ళకి అలా పెరగట్లా. ఎందుకు పెరగట్లేదు అంటే నెల నెల వచ్చే అకౌంట్ లో పడిపోతా ఉన్నాయి. నెల నెల పెంచుకునేటువంటి ఒక గొప్ప అవకాశం మనకు ఉంది కాబట్టి నెల నెల మనం ముందుకెళ్ళిపోతా ఉన్నాం. ఇంకొక విషయం ఏంటంటే, మా వినయ్ కుమార్ సారు 42 సంవత్సరాలు సార్ గవర్నమెంట్ జాబ్లోకి ఎంటర్ అయ్యి, ఇప్పుడు ఆయన వయసు 62 ఏళ్ళు. నెల్లూరు జిల్లాలోనే ఎక్కువ సర్వీస్ చేసిన ఏకైక పర్సన్ మా వినయ్ కుమార్ సార్, 42 సంవత్సరాలు. ఈరోజు 1,80,000 సార్ జీతం. ఈ డిసెంబర్కి రిటైర్డ్ అవ్వబోతున్నాడు. 80,000 రూపాయల జీతానికి పడిపోబోతున్నాడు. ఒకసారి ఆలోచన చేసుకోండి. మా రామాంజీ సార్ 10th క్లాస్ ఫెయిల్ అయిన పర్సన్, మా టాప్ అప్లైనర్. జస్ట్ సాధారణ వ్యక్తిగా వెస్టేజ్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. పోరాటం చేశారు. ఫస్ట్ సంవత్సరం 1,00,000 రాలా, 2వ సంవత్సరం 1,00,000 రాలా, 3వ సంవత్సరం 1,00,000 రాలా, 4వ సంవత్సరం కూడా 1,00,000 రాలా. ఇంట్లో వాళ్ళు విసికి వేసారిపోయి నీకు ఎప్పటికీ 1,00,000 రాదని చెప్పి స్టాంప్ కూడా వేయడం జరిగింది. ఏది ఏమైనా సెవిటి కప్ మాదిరి పనిచేసుకుంటూ వెళ్ళారు. 4 సంవత్సరాల 8 నెలలకు 1,00,000 రావడం జరిగింది. ఆ తర్వాత 4 నెలల్లోనే 2,80,000కి వెళ్ళడం జరిగింది. ఈ డిసెంబర్కి 5,00,000కి వెళ్తారని శపథం చేసి పనిచేస్తున్నారు సార్. ఇక్కడ మీరు గమనిస్తే 42 సంవత్సరాలు సర్వీస్ చేసిన పర్సన్ ఏమో 1,80,000 కాడ ఉన్నారు. జస్ట్ 5 years లో 10th ఫెయిల్ అయిన పర్సన్ ఏమో దగ్గర 5,00,000కి వెళ్తారని చెప్తున్నారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఒకటే, వినయ్ కుమార్ సార్ 20 సంవత్సరాల వయసులో జాబులో జాయిన్ అయినప్పటికీ 42 సంవత్సరాలకు కూడా ఒక్క పర్సనే. బట్ ఈ రోజు రామాంజీ సార్ 5 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తిగా వచ్చి ఇక్కడ ఒక వ్యవస్థని క్రియేట్ చేసుకోవడం వల్ల ఈ చెక్కు రావడం జరిగింది. అంటే వినయ్ కుమార్ సార్ వర్క్ చేశారు, రామాంజనేయులు సార్ నెట్వర్క్ చేశారు. వర్క్ చేస్తే మనందరం కూడా లేబర్లుగా మారిపోతాం. ఎప్పుడైతే నెట్వర్క్ ని క్రియేట్ చేసుకుంటామో ఒక లీడర్ గా క్రియేట్ అయ్యి మనం కూడా కొంతమందికి ఇన్కమ్ ఇప్పించవచ్చు. ఒక్కసారి ఆలోచన చేసుకోండి. నేను ఇన్కమ్ తీసుకోవడమే కాకుండా ఈరోజు నా టీంలో దగ్గర 200 మందికి ఇన్కమ్ వస్తుంది. ఒక్కసారి ఆలోచన చేసుకోండి. నాకు 1,73,000 వస్తే తిరుమలరావు సార్కి మీ అందరికీ తెలుసు 2,80,000 వస్తుంది దగ్గర. అంటే ఇక్కడ దీన్ని బట్టి మీకు ఒకటి అర్థం అయ్యాలి. నా తర్వాత 8 నెలలకు రావడం జరిగింది తిరుమలరావు సార్. ఆయన ఫుల్ టైం చేసి ఎక్కువ సమయం దాని మీద పెడుతున్నాడు. నేను 4 టీములు డెవలప్ చేయగలిగితే ఆయన 8 టీములు డెవలప్ చేసుకున్నారు. 2,80,000కి వెళ్ళారు. ఇక్కడ మీకు అర్థం కావాల్సిన పాయింట్ ఏంటంటే, చాలా మంది ఫీల్ అయ్యేది ఏంటంటే వెస్టేజ్ ఎప్పుడో జాయిన్ అయ్యి ఉండాల్సింది, ముందు జాయిన్ అయిన వాళ్ళకే డబ్బులు వస్తాయి. అవి స్కీముల్లో వస్తాయి. ముందు జాయిన్ అయిన వాళ్ళకి డబ్బులు లెఫ్ట్ రైట్ సిస్టమ్ లో వస్తాయి. కొన్ని కంపెనీలు ఇప్పుడిప్పుడే హల్చల్ చేస్తున్నాయి. తెలంగాణలో కూడా హల్చల్ చేస్తున్న కంపెనీ లెఫ్ట్ రైట్ కంపెనీ. ఇటువంటి కంపెనీల్లో ఏం జరగద్దంటే ముందుండేవాడికే డబ్బులు వస్తాయి, కింద ఉండేవాడికి డబ్బు రావు. బట్ వెస్టేజ్ అనేది జనరేషన్ ప్లాన్, గవర్నమెంట్ ఆమోదం పొందిన ప్లాన్. ప్రధానమంత్రి మోడీ గారి చేత అవార్డు తీసుకున్న వన్ అండ్ ఓన్లీ కంపెనీ వెస్టేజ్. కొన్ని వందల మంది మహిళలు 20,000 మందితో మీటింగ్ జరిగి ఢిల్లీ నడిబొడ్డున చాలా మంది అవార్డు తీసుకొచ్చినట్టు కంపెనీలో ఉన్నాం సార్. మనం ఆశామాష కంపెనీ కాదు సార్. మన అదృష్టం తెలుసో తెలియకో వజ్రాల పుట్టులో పడ్డాం సార్. మనం తెలుసో తెలియకో 2034కి 30 నాటికి 1 బిలియన్ మైండ్ సెట్ తో $1 బిలియన్ కంపెనీకి ఎదగబోతా ఉంది. 10,000 మంది విఎంసీఎంలు కాబోతున్నారంటే నాకు తెలిసి 1,00,000 మంది 1,00,000 తీసుకోబోతున్నారు సార్.
ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ రోజు అశ్రద్ధ చేసిన వ్యక్తికి ఆ రోజు కళ్ళమ్మటి కళ్ళ నీళ్ళు కాదు, నాకు తెలిసి రక్త బొట్లు పడతాయి, బ్లడ్ డ్రాప్స్. ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఇది స్వర్ణయుగం, డైరెక్ట్ సెల్లింగ్ స్వర్ణయుగం నడుస్తా ఉంది. ఎవరైతే బలంగా ఫిక్స్ అవుతారో వాళ్ళందరూ కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ప్రతి లీడర్ కూడా ఫోకస్ అవ్వాలి. ఇక్కడ ప్రతి లీడర్ కూడా ఫోకస్డ్ గా పనిచేయాలా. ఏది ఏమైనా నేను గెలవాలా 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 గెలవాలా, గెలిచి తీరాలా అని డిసైడ్ అయినప్పుడు మాత్రమే ఇక్కడ ఇదవుతారు. ఒక్కసారి ఆలోచన చేసుకోండి. బయట 40 సంవత్సరాలు పనిచేసిన లీడర్ కూడా ఒక్క ఫారిన్ ట్రిప్ కూడా వెళ్ళాలా. దీంట్లోకి వచ్చినటువంటి 5 నెలల్లోనే వెస్టేజ్ తో ట్రావెల్ ఫండ్ తీసుకొని ఈ రోజు 19,000 ఇన్కమ్ తీసుకున్న వినయ్ కుమార్ సారు ఈ డిసెంబర్ లో థాయిలాండ్ వెళ్ళబోతున్నారు సార్. పవర్ ఆఫ్ వెస్టేజ్. అలాగే బయట గవర్నమెంట్ ఎంప్లాయీస్ లోన్ కార్లు కొంటారు, బట్ వెస్టేజ్ లో ఓన్ కార్లు కొంటారు. బయట గవర్నమెంట్ ఎంప్లాయీస్ లోన్ హౌస్లు ఉంటాయి, వెస్టేజ్ లో ఓన్ హౌస్లు ఉంటాయి. మన గురువు గారు, మన మెంటర్ ఎంఎస్ఆర్ గురువు గారు 25 లక్షల అప్పులతో వచ్చి 7 సంవత్సరాల్లోనే 5 కోట్ల నెట్ క్యాష్ సంపాదించి 2 కోట్లు పెట్టి ఇల్లు కొనుక్కోవడం జరిగింది. పవర్ ఆఫ్ వెస్టేజ్. ఒక్కసారి ఆలోచన చేసుకోండి. బయట ఎక్కడ ఇటువంటి అవకాశం లేదు. ప్యాసివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్ సృష్టించుకున్నట ఒక వ్యక్తి నేను చెప్పిన మాటలు వింటాను, బాగా మీరు ఆలకించే ప్రయత్నం చేయండి. పని కుమార్ సార్ విజయవాడ దగ్గర 5 సంవత్సరాలు వెస్టేజ్ చేసిన తర్వాత 2,60,000 చెక్ వచ్చే సమయంలో అన్ఎక్స్పెక్టెడ్ గా చనిపోవడం జరిగింది. వాళ్ళ మిస్సెస్ ఏలుముద్ర ఈ రోజు 3,60,000 తీసుకుంటుంది సార్. ఇప్పుడు నేను చెప్పే ఏ పాయింట్ ని పట్టుకొని మనం వెస్టేజ్ చేయకూడదు. ఒక్కసారి ఆలోచన చేయండి ప్రతి ఒక్కరు కూడా. నేను ఒక మాట అంటున్నాను సార్, దేవుడు వరాలు ఇవ్వడు, శాపాలు ఇవ్వడు, అవకాశాలు మాత్రమే ఇస్తాడు. ఓం నమ శివాయ అని చెప్పి శ్రీకాళహస్తి గుళ్ళో రాసింది. ఒక్కసారి ఆలోచన చేసుకోండి. అంటే దేవుడు కూడా ఒక మాట చెప్తున్నాడు, నువ్వు వచ్చి నా గుళ్ళో ఎతకబాక, నీకు ఒక అవకాశం ఇచ్చినా ఆ అవకాశాన్ని బలంగా పట్టుకో. ఎక్కువ మంది గుడికి వెళ్ళి దేవుడా 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 వెస్టేజ్ నేను జాయిన్ అయినా, నిన్నే జాయిన్ అయిన దేవుడా, రానున్న 4-5 నెలల్లో నాకు లచ్చి వచ్చేది చేయడురా, నాకు లచ్చి దేవుడా అంటారు. అలా కాదు, నువ్వు దేవుడిని దేవుడిని నువ్వు ప్రార్థన చేయాల్సింది. దేవుడా, నేను వెస్టేజ్ అనేటువంటి ఒక గొప్ప కంపెనీలో జాయిన్ అయినా, నేను లక్ష్య కొట్టాలనేటువంటి ఒక బలమైన సంకల్పంతో నేను ముందుకెళ్తున్నా దేవుడా. ఈ లక్ష్య కొట్టే క్రమంలో ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఏమి జరిగినా నేను గెలవాలి దేవుడా, గెలిచే విధంగా నాకు ధైర్యం ఇవ్వు, ఆ మార్గాన్ని చూపించడం నడిపించు దేవుడా అనే దేవుడి దగ్గర ప్రార్థించే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీ ప్రార్థన మొర ఆలకిస్తాడు దేవుడు కూడా. ఒక్కసారి ఆలోచన చేద్దాం లీడర్స్, ప్రతి ఒక్కరం కూడా ఎంత గొప్ప అవకాశం మన దగ్గరకు వచ్చింది. ఆశే విషయం కాదు సార్. కాకపోతే మనం ఎవరితో జర్నీ చేస్తున్నాం, మన అసోసియేషన్ ఏంది, ఇక్కడ పవర్ఫుల్ గా మన అసోసియేషన్ పనిచేస్తుంది సార్. నీ 5 ఫ్రెండ్స్ ఎవరో చెప్పు, నీ గురించి నేను చెప్తా అంటాడు ఒక ఆయన. అంటే అర్థం ఏంటంటే మనం ఎవరితో తిరుగుతున్నాం, మన ఆలోచనలు ఎవరితో ఉన్నాయి, ప్రతిరోజు మనం ఎవరితో కాల్ చేస్తున్నాం. ప్రతిరోజు నువ్వు నాన్ క్వాలిఫైడ్ డైరెక్టర్ తో మాట్లాడుతుంటే ఖచ్చితంగా నువ్వు కూడా నాన్ క్వాలిఫైడ్ అవుతావు, తిరుగులేదు, నో డౌట్ ఎట్ ఆల్. ప్రతిరోజు నువ్వు 1 lakh ఎర్నర్తో మాట్లాడుతూ ఉంటే ఒక రోజు ఖచ్చితంగా నువ్వు 1 lakh కొడతావు. ప్రతిరోజు 5 lakhs ఎర్నర్తో మాట్లాడుతూ ఉంటే ఒక రోజు నువ్వు కూడా 5 లక్షలు తీసుకుంటావు. నీ అసోసియేషన్ చేంజ్ చేయి. బారాకాస్ట్ అసోసియేషన్ ముఖ్యంగా లేడీస్, దాన్ని చేంజ్ చేయండి. ముఖ్యంగా సీరియల్ అసోసియేషన్ ఉంటుంది, నిన్నేం జరిగింది, ఇవాళ ఏం జరిగింది అనేటువంటి సీరియల్ అసోసియేషన్ చేంజ్ చేయండి. టీ అసోసియేషన్ చేంజ్ చేయండి. ఈ బ్యాచ్లు మొత్తం ఈఎంఐల అసోసియేషన్ చేంజ్ చేయండి. పాల బిల్లు, నీళ్ళ బిల్లు, కరెంటు బిల్లు అసోసియేషన్ చేంజ్ చేయండి. వీళ్ళందరినీ చేంజ్ చేసి ఎవరైతే సక్సెస్ఫుల్ బాటలో ప్రయాణిస్తున్నారో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేయండి. ఈ రోజు నుంచి ఖచ్చితంగా మన సక్సెస్ అలానే వెళ్తుంది. ధీరుభాయ్ అంబానీ స్టార్టింగ్ లో సెక్యూరిటీ గార్డ్ గా ఉన్నప్పుడు ఆయన పోయి 100 రూపాయలు టీ తాగి వచ్చేవాడు లీడర్స్. 100 రూపాయల టీ. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా 5 రూపాయలు టీ తాగేవారంట. వాళ్ళు తాగి వచ్చిన తర్వాత, ఏమిరా నీకు అంత గర్వము, మేము 5 రూపాయల టీ తాగితే నువ్వు 100 రూపాయల టీ తాగడం కారణం ఏందని అడిగితే ఆయన ఒక మాట చెప్పాడంట, 5 రూపాయల టీ దగ్గర కష్టాలు, ఈఎంఐలు, బాధలు, కన్నీళ్లు, పథకాలు వీటి గురించి మాట్లాడుకుంటారా, 100 రూపాయల టీ దగ్గర బిజినెస్ ఐడియాస్ మాట్లాడుకుంటారు. ఏ ఐడియా నాకు తగిలినా నేను రిచ్ అయిపోతా అనే ఆలోచనలో ఈ రోజు ధీరుభాయ్ అంబానీ తర్వాత తలపెట్టేటువంటి అనిల్ అంబానీ వీళ్ళందరూ కూడా ఏ స్థాయిలో రిలయన్స్ ముందుకెళ్తుందో మీ అందరికీ తెలుసు లీడర్స్. నేనేమంటానంటే ఈ భూ ప్రపంచం మీద అసోసియేషన్ మారిస్తే సక్సెస్ అవ్వంది ఏదీ లేదు సార్. నేను అసోసియేషన్ గురించి ఒక మాట మాట్లాడతా, ఒక్కసారి ఆలోచన చేయండి. అసోసియేషన్ బాగా రేసుగా పరిగెడుతున్నటువంటి రేసు గుర్రాలు ఎమ్మట ఒక లేగ దూడ పడిందండి సార్. 3 నెలల తర్వాత తిరిగి ఇంటికి వస్తే ఆ లేగ దూడ ఎవరి చేతులకు దొరకట్లేదంటే కట్టేయాలన్నా కూడా. బట్ బాగా పరిగెత్తేటువంటి కుక్క పిల్ల తాబేలతో సహవాసం చేసిందంట. కొంతకాలం తర్వాత తను పరిగెత్తడం మానేసి పాకడం స్టార్ట్ చేసింది.
మనం ఎవరితో బిజినెస్ చేస్తున్నాం? రేసు గుర్రాలతో బిజినెస్ చేస్తున్నామా? తాబేళ్లతో బిజినెస్ చేస్తున్నామా? ఒక్కసారి అలర్ట్ చేసుకోండి. చాలా మంది ఏం చేస్తుంటారంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి నువ్వురా నువ్వురా నువ్వురా, నువ్వు వస్తే మామూలుగా ఉండదు, నువ్వు వస్తే మామూలుగా ఉండదు, నా బిజినెస్ పెరగద్దని చెప్పి వాళ్ళ మీద పోరాటం చేస్తుంటారు. నేనేం చెప్తానంటే వాళ్ళ కింద 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 డెప్త్ లో 30% దగ్గరికి వెళ్ళైనా పని చేయడానికి మనం సిద్ధంగా ఉండాలా. అక్కడ ఒత్తిడిగిస్తే 29 మంది లేచి వస్తారు. డెప్త్కి వెళ్ళి వర్క్ చేసే ప్రయత్నం చేయండి. డెప్త్కి వెళ్ళి వర్క్ చేసే ప్రయత్నం చేయండి. అది నా మెయిన్ లైను, ఇది నా సైడ్ లైను, అది నా మెయిన్ లైను, ఇది నా సైడ్ లైన్ అని చెప్పి కొంతమంది మెయిన్ లైన్లో పని చేయట్లా, సైడ్ లైన్లో పని చేయట్లా. కొంచెం ఆలోచన చేయండి, కిందకి వెళ్ళే ప్రయత్నం చేయండి. కుదిరిచ్చి రాస్తేనే నీ చేతిరాత నా చేతిరాత మారినప్పుడు మనం తలుసుకుంటే మన వంశ తలరాతనే మార్చగల అవకాశం మన చేతిలోకి వచ్చింది సార్. ఎంత గొప్ప అవకాశం సార్. ఇప్పటి వరకు మన వంశంలో కోటేశ్వరం లేడు, భవిష్యత్తులో పేదవాడు రాడు అన్నట్టు పని చేయడానికి ఒక ఆయుధం మన చేతికి దొరికింది సార్. ఏమి చేస్తావు? దేవుడు డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ డెత్ రాసి మధ్యలో మొత్తం ఒక వాక్యం రాశాడంట, యద్భావం తద్భవతి. నువ్వేమనుకుంటే అది అవుతావు, నువ్వేమనుకుంటే అది అవుతావు. నా వల్ల కాదు, నేను చేయలేను అనుకుంటే ఆ విధంగా అవుతావు. ఎస్, ఐ కెన్ డూ ఇట్, నేను చేయగలను, నేను చేయడం కోసమే పుట్టిన నా పుట్టికే ఒక విజయం. కోట్లాది కణాలు తల్లి గర్భంలోకి శుక్ర కణాలు వెళితే అందులో ఒకే ఒక్క కణం మనం. అంతే మిల్లీ సెకండ్ లేట్ అయి ఉన్నా ఈ భూ ప్రపంచం మీద మన ప్లేస్ లో ఇంకొకరు ఉండేవాళ్ళు. అంటే మనం అక్కడే కోట్ల కణాలతో పోటీ పడి మనం గెలిచిన మనం వెస్టేజ్ చేయడం పెద్ద కష్టంగా సార్. నన్ను అడిగితే చాలా డెడ్ ఈజీ. కాకపోతే నువ్వు సిస్టమ్ లో ఉంటే ఇక్కడ లక్ష్య తీసుకోవడం చెనక్కాయలు తిన్నంత ఈజీ, గోళీలు ఆడుకున్నంత ఈజీ. నువ్వు అవుట్ ఆఫ్ ద సిస్టమ్ ఉంటే ఇక్కడ సబ్బు కూడా మూవ్ చేయలేవు. నువ్వు సిస్టమ్ లో ఉన్నవా లేదా చెక్ చేసుకో, అప్లైన్ తో ఉన్నవా లేదా చెక్ చేసుకో, 7 స్టెప్స్ పాటిస్తున్నావా లేదా చెక్ చేసుకో, 7 మీట్ 6 ఏమైనా చేస్తున్నావా లేదా చెక్ చేసుకో. ఎప్పుడైతే అలా చెక్ చేసుకోగలుగుతామో మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతాం సార్. ఇక్కడ మనం సక్సెస్ అవ్వాలంటే, తరాలు గుర్తుండే సక్సెస్ మనకి రావాలంటే నరాలు తెగేలాగా పోరాటం చేయడానికి మనం సిద్ధం అవ్వాలి సార్. ఎంత గొప్ప అవకాశం మనకు వచ్చింది, ఎంత గొప్ప అవకాశం మనకు వచ్చిందో ఒకసారి ఊహించండి. చాలా పెద్ద అవకాశం సార్. మనము నిలబడితే మెరాకిల్స్ సృష్టించేటువంటి గొప్ప అవకాశం మన చేతికి వచ్చింది సార్. మెరాకిల్స్ సార్. ఒకసారి ఆలోచన చేసుకోండి. సింపుల్ సార్, సింపుల్. ఒకసారి ఎక్కడో బార్ షాప్ లో 30,000కి పరిమితమైన పర్సన్ ఈ రోజు దగ్గర 3 లక్షలు తీసుకుంటున్నారంటే ఇది ఒక చరిత్ర కాదా? ఎక్కడో ఆయమ్మగా 5,000కి నేను ముట్లు కడుక్కునే దాన్ని ఈ రోజు నేను దగ్గర 5 లక్షలు తీసుకొని 1,60,00,000 పెట్టి ఇల్లు కొని ఫ్లైట్ ఎక్కి థాయిలాండ్ వెళ్ళి డైమండ్స్ కొనుక్కొచ్చింది. ఇది సినిమాల్లో తప్ప రియల్గా ఏమైనా జరుగుతుందా? బట్ అక్కడ రీల్, ఇక్కడ రియల్. ఎక్కడో రేపల్లె శ్రీనివాస్ సార్ సైకిల్ మీద తిరిగి ఇల్లు బట్టలు అమ్మే పర్సన్ ఈ రోజు దగ్గర ఒక్కసారి ఆలోచన చేయండి సార్. ఈ రోజు దగ్గర సారు 5 లక్షలు తీసుకొని ఈ రోజు ₹1,00,00,000 పెట్టి ఇల్లు కట్టబోతున్నారు. ఒక్కసారి ఆలోచన చేసుకోండి. బయట ఎక్కడన్నా ఇటువంటి అవకాశం ఉందా? బయట ఎక్కడన్నా ఇటువంటి అవకాశం ఉందా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఒకసారి ఆలోచన చేయండి. బయట ఎక్కడా కూడా ఇటువంటి అవకాశం లేదు. ఒక్క వెస్టేజ్ లో మాత్రమే ఇటువంటి అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి. మనం ఎలాగైనా సక్సెస్ అవ్వాలి అని చెప్పి ఒక ఆలోచన చేయగలిగితే ప్రతి ఒక్కరు ఇక్కడ సక్సెస్ అవుతాం. ఏంది వ్యవస్థ? ఏం చేయాలా? చాలా సింపుల్ వ్యవస్థ, కాపీ పేస్ట్ వ్యవస్థ. ముందు వ్యక్తి ఏం చేశారో దాన్ని తూచా తప్పకుండా మనం కాపీ పేస్ట్ చేయగలిగితే మనం ప్రతి వ్యక్తి కూడా ఇక్కడ సక్సెస్ అవుతాం. ప్రతి వ్యక్తి కూడా మనం ఇక్కడ సక్సెస్ అయ్యే అవకాశం ఉంది లీడర్స్. ఒకసారి ఆలోచన చేసుకోండి. ప్రతి ఒక్కరం కూడా సక్సెస్ అవుతాం. ప్రతి ఒక్కరు కూడా నిలబడి పోరాడితే మనం సక్సెస్ అవ్వదంటూ ఏది లేదు. ఒక్కసారి ఆలోచన చేసుకునే ప్రతి వ్యక్తి సార్. ఈరోజు మా టీంలో బుజ్జమ్మ మేడం అనే ఒక మేడం గారు, ఆమెకి పెద్ద ఫోన్ లేదు, ఎడ్యుకేషన్ లేదు, పేరు రాయడం రాదు, వెస్టేజ్ పేరు తెలియదు, ఆమె ఐడి నెంబర్ కూడా ఆమెకు తెలియదు. బట్ ఆమె చెక్కు పోయిన నెలలో 29,000. ఆమె మొదటి టీంలో గెజిటెడ్ హెడ్ మాస్టర్ ఉన్నాడు, రెండవ టీంలో గవర్నమెంట్ టీచర్ ఉన్నాడు, మూడో టీంలో డిఎస్పి వాళ్ళ మిస్సెస్ ఉంది, నాలుగో టీంలో బ్యాంకు మేనేజర్స్ ఉన్నారు. ఒక్కసారి ఆలోచన చేసుకోండి ఎలా ఉందో బయట ఎక్కడన్నా అవకాశం ఉందో ఇటువంటి అవకాశం? బయట ఇటువంటి అవకాశం ఎక్కడా లేదు లీడర్స్. బయట ఇటువంటి అవకాశం అనేది ఎక్కడా లేదు, ఒక వెస్టేజ్ లో మాత్రమే ఉంది. ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా నిలబడండి, పోరాడండి, గెలవండి సార్. మనం నిలబడి పోరాడి గెలిస్తేనే మనం చరిత్రలు సృష్టిస్తాం సార్. చరిత్రలో కలిసిపోదామా, చరిత్రలో నిలిచిపోదామా అనే ఒక ఆలోచన చేయండి. పోరాడితే ఇక్కడ చరిత్రలో మనందరం కూడా నిలిచిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. చరిత్రలో నిలిచిపోయేటువంటి గొప్ప అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు సార్.
ఎంత గొప్ప అవకాశం ఇచ్చాడు ఒకసారి ఆలోచన చేయండి. మన తరంలోనే మన వంశాన్ని కోటీశ్వరులుగా చేసి ఆధార్ కార్డ్, మనిషి చనిపోయిన వెంటనే ఆధార్ కార్డు నుంచి బుట్టలు వేస్తారు సార్. బట్ ఐడి కార్డ్, వెస్టేజ్ ఐడి కార్డ్, ఆధార్ కార్డుతో తీసుకున్న ఐడి కార్డ్ మనం చనిపోయిన తర్వాత కూడా 3 తరాలు బతికించదు సార్. ఇది ప్రతి నెల 10వ తేదీ నేను గుర్తు చేసుకుంటూనే ఉంటారు, నీ పేరు తలుసుకుంటూనే ఉంటారు. అంత గొప్ప వ్యవస్థలో మనం ఉన్నాం. కాకపోతే నేను ఏమంటానంటే, తరాల 3 తరాల బిజినెస్ అంటున్నాం, ప్యాసివ్ ఇన్కమ్ అంటున్నాం. ఈ తరంలోనే మనం నాన్ క్వాలిఫైడ్ అవుతున్నాం చాలా మంది. దాన్ని చెక్ చేసుకోవాలి సార్ ప్రతి ఒక్కరం కూడా. ఎంత గొప్ప వ్యవస్థలో మనం వచ్చిన తర్వాత కూడా మనం ఇంకా ఆశామాషగా ఉంటే ఇక్కడ అవ్వదు సార్. మనందరం కూడా సక్సెస్ అవ్వడం కోసమే మనం వచ్చాం. ప్రతి వ్యక్తి కూడా ఆలోచన చేయండి. స్వామి వివేకానంద ఒక మాట చెప్తారు, నాకు అది బాగా ఇష్టమైన మాట. ఆల్ పవర్ ఈజ్ విత్ ఇన్ యూ, యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. నువ్వు ఏదైనా చేయగలవు, శక్తి అంతా నీలో ఉంది. కాకపోతే ఆ శక్తి నీలో ఉందన్న విషయాన్ని నువ్వు నమ్మాలా. ఆ శక్తి నీలో ఉందన్న విషయాన్ని నువ్వు ఏ రోజైతే నమ్మగలుగుతావో ఆ రోజు నువ్వు ఆటోమేటిక్ గా సక్సెస్ అయిపోయినట్టే. ఒక్కసారి అర్థం చేసుకోండి, ఎంత పెద్ద వ్యవస్థలో మనం ఉన్నాం. చాలా పెద్ద వ్యవస్థ సార్. ఇది ఆశామాష వ్యవస్థ కాదు. కాకపోతే వ్యవస్థని బలంగా నమ్మాలి. ఏం చేయాలి సార్? ఏమన్నా ఉంది సార్, సింపుల్ సార్. ఎక్కడో కొనేటువంటి సబ్బు, పేస్ట్, షాంపూ, సర్ఫ్ కొంటే మనకు డబ్బులు వస్తున్నాయి సార్. ఈ భూప్రపంచమైన 7 వింతలుంటే నేను వెస్టేజ్ని 8వ వింత అని చెప్తాను సార్. ఒక్కసారి ఆలోచన చేయండి. ఎవరో సబ్బు, పేస్ట్, షాంపూ వాడుకుంటే ఈ రోజు నా అకౌంట్లోకి 1,70,000 రావడం ఏంటి సార్? ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఇది వింత కదా, 8వ వింత కదా అని అడుగుతున్నాను సార్ నేను. మనీషా మేడం చిన్న పాప 1,06,000 తీసుకుంటుంది డిగ్రీ చదువుకుంటానే. జ్యోతి అనే ఒక అమ్మాయి 2,70,000 తీసుకుంటుంది. రేపు వాళ్ళ అక్క మ్యారేజ్ ఉంటే వాళ్ళ అక్క మ్యారేజ్ కోసం 30 లక్షలు సెట్ చేసింది సార్ త్రూ వెస్టీజ్. నెక్స్ట్ అమ్మాయి నేను మ్యారేజ్ అంటూ చేసుకుంటే ఈ డిసెంబర్కి 5కి పోయి చేసుకుంటా, ఎవడన్నా మ్యారేజ్ అని వస్తే మన ఇంటికి వాడు 5 లక్షల్లోనే తీసుకురమ్మంటున్న వాళ్ళని. ఎంత గొప్ప వ్యవస్థ చూడండి ఒకసారి, ఎంత గొప్ప వ్యవస్థ చూడండి సార్. బయట ఎక్కడన్నా ఇటువంటి అవకాశం ఉందా? బయట ఎక్కడన్నా ఇటువంటి అవకాశం ఉందా? ఒక్కసారి ఆలోచన చేయండి. బయట ఎక్కడ కూడా ఇటువంటి అవకాశం లేదు. ఒక వన్ అండ్ ఓన్లీ వెస్టేజ్ లో మాత్రమే ఇటువంటి అవకాశం ఉంది. ప్రతి లీడర్ కూడా ఆలోచన చేయమని నేను అడుగుతా ఉన్నా. అన్నం మొత్తం పట్టుకొని చూడవలేదు సార్. ఒక్క మెతుకు పట్టుకుంటే మనకి ఎలా అయితే అర్థమవుతుందో జూమ్ మీటింగ్ మొత్తం కూడా వినవలేదు సార్. ఆ మీటింగ్ మొత్తంలో ఒక్క పాయింట్ ఎక్కడో దగ్గర మనకు తగిలితే మన తరాలు మారిపోతాయి సార్. తరాలు మారిపోతాయి. చాలా గొప్ప వ్యవస్థ. ఎంత గొప్ప వ్యవస్థ అంటే మాటలతో చెప్పలేనంత గొప్ప వ్యవస్థ. ఈరోజు నా టీంలో దగ్గర 1000 మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు సార్. భార్యాభర్త గవర్నమెంట్ జాబులు చేసే వాళ్ళు కూడా ప్రాణం పెట్టి వెస్టేజ్ని పనిచేస్తున్నారు. ఒక గెజిటెడ్ హెడ్ మాస్టర్ వచ్చి వెస్టేజ్కి సెల్యూట్ అంటున్నాడు. ఒక లాయర్ వచ్చి వెస్టేజ్కి సెల్యూట్ అంటున్నాడు. ఒక డాక్టర్ వచ్చి వెస్టేజ్కి సెల్యూట్ అంటున్నాడు. మన అసోసియేషన్ లోనే డిప్యూటీ ఎంఆర్ఓ రమ్య రవికాంత్ సార్, ఎంఆర్ఓ కోసం అందరు పోటీ పడి చదివిన వాళ్ళమే. ఒకప్పుడు నేను కూడా 30 మార్కులు మిస్ అయింది నాకు ఎంఆర్ఓ పోస్ట్. అలాంటి రమ్య రవికాంత్ సార్ ఈరోజు వెస్టేజ్కి టాటా వెస్టేజ్ ఎంఆర్ఓకి టాటా బాయ్ బాయ్ చెప్పి వెస్టేజ్ని ఫుల్ టైం చేసుకొని ఈరోజు కారు తీసుకొని 1,60,000 ఇన్కమ్ తీసుకుంటూ చాలా గర్వంగా చెప్తున్నాడు, అమ్మాయిన్ వెస్టేజ్. గర్వంగా చెప్పండి, అమ్మాయిన్ వెస్టేజ్. గర్వసేబలో అమ్మాయిన్ వెస్టేజ్ అని చెప్పి గర్వంగా ఐఎమ్ వెస్టేజ్ అని చెప్పుకుంటూ తిరుగుతున్నాడు సార్ ఒక ఎంఆర్ఓ. మనం ఎందుకు చేయలేకపోతున్నాం సార్? ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రతి ఒక్కరం కూడా ఆలోచన చేస్తే చాలా హ్యాపీ ఉంటుంది సార్. ఒకసారి నేను గూడూరు వెళ్ళి వస్తా ఉంటే ఒక అతను వైట్ అండ్ వైట్ వేసుకుని టక్కన ఆపాడు సార్. నా డ్రెస్ కోడ్ చూసి, సార్ ఆగండి అంటే, ఏంది ఇతను ఆపుతున్నాడు నన్ను, నేను ఆల్రెడీ టికెట్ తీసుకున్నాను కదా, నన్ను ఎందుకు ఆపుతున్నాడు ఇతను అని అంటే, ఆపండి సార్, ఆపి సార్ మీరు వెస్టేజ్ చేస్తున్నారా సార్ అంటే, ఎస్ సార్ ఐఎమ్ డూయింగ్ వెస్టేజ్ అన్నాను. సార్ ఏమన్నారంటే, సార్ నాకు వెస్టేజ్ అన్నా వెస్టేజ్ పర్సన్స్ అన్నా నాకు చాలా గౌరవం సార్, సెల్యూట్ సార్ వెస్టేజ్ కన్నారు. ఏం సార్ మీరేం చేస్తుంటారు సార్ అంటే, నేను ఎంఆర్ఓ సార్, కొంచెం బిజీ షెడ్యూల్ వల్ల వెస్టేజ్ సదరంగా చేయలేకపోతున్నా, ఖచ్చితంగా మీరు వెస్టేజ్ చేయండి సార్, వెస్టేజ్ మించిన కంపెనీ లేదని చెప్పి ఒక అన్నోన్ పర్సన్ నాకు ఆపి చెప్పాడు సార్ గూడూరులో. ఒక్కసారి ఆలోచన చేసుకోండి సార్, అంటే ఎంత పెద్ద వ్యవస్థలో మనం ఉన్నామో. కాకపోతే అది మనకి మైండ్లోకి ఇంకాల. కృష్ణకాంత్ సింగ్ ఐఏఎస్ గారు ఒక మాట చెప్తారు సార్, నేను 15 సంవత్సరాలు చేసిన కలెక్టర్గా నా కలలే నెరవేరలేదు, అందుకని నేను పక్కన పెట్టి ఈరోజు వెస్టేజ్ చేస్తున్నా, ఈ రోజు 15 లక్షల రూపాయలు ఇన్కమ్ తీసుకుంటున్నా, నా కళలు మొత్తం వెస్టేజ్లో మాత్రమే నెరవేరినాయి అని చెప్తున్నాడు సార్. ఒక పురుషోత్తం దాస్
నాకు జాబ్ వచ్చిన తర్వాత మా ఇంట్లో కరెంట్ వేయించుకున్నా, నేను జాబ్ వస్తే అన్నీ చేద్దాం అనుకున్నా, జాబ్ వస్తే ఏమీ చేయలేకపోయినా, బట్ వెస్టేజ్ ద్వారా ఈరోజు నెలకి 22 లక్షలు సంపాదిస్తున్నా, ఇప్పటికే వెస్టేజ్ డబ్బుల ద్వారా 40 కోట్లు సంపాదించానని నా పర్సన్ చెప్తున్నారు సార్. ఒక సలీం గారు, ఎక్కడో 7వ తరగతి చదివినటువంటి సలీం గారు, నేను చనిపోదామని డిసైడ్ అయినా, నేను క్యాబ్ డ్రైవర్గా ఉన్నాను, తర్వాత క్యాబ్ పెట్టాను, ఓలర్ వచ్చినప్పుడు నాకు 30 లక్షల లాస్ వచ్చింది, స్లీపింగ్ టాబ్లెట్లు తెచ్చుకొని నేను రెడీ అయిన పర్సన్ని నేను, ఒక్కసారి మా బిడ్డల ముఖం చూసి మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయినా, ఈ రోజు 12 లక్షల పైబడి ఇన్కమ్ తీసుకుంటున్నా త్రూ వెస్టేజ్ అని చెప్తున్నారు సార్. ఒక విజయ్ రాజు గారు ఇంతకు ముందు ఏరే మనీ సర్క్యులేషన్ కంపెనీలో ఉండే ఒక 40 లక్షలు లాస్ అయిపోయి, ఆయన కూడా స్లీపింగ్ టాబ్లెట్ తో రెడీగా ఉన్న పర్సన్ ఈరోజు త్రూ వెస్టేజ్ ద్వారా నెలకి 18 లక్షల పైబడి ఇన్కమ్ తీసుకుంటూ ఇప్పటికే ₹1 కోటి పైబడి జాగ్వార్ కార్లో తిరుగుతున్నటువంటి పర్సన్ విజయ్ సార్. ఒకసారి ఆలోచన చేసుకోండి, ఎంత మంది ఇలాంటి చెప్పుకుంటా పోతే మనం సాయంత్రం దాకా కూడా చెప్పుకోవచ్చు సార్. ఇంత పెద్ద వ్యవస్థలో మనం ఏం ఆలోచిస్తున్నాం, మనం ఏం చేస్తున్నాం దాన్ని బట్టి మాత్రమే మన సక్సెస్ ఆధారపడి ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఏమి చెప్పినా, ఎన్ని చెప్పినా కూడా వెస్టేజ్ వదలకుండా, నేను ఒకటి చెప్తాను లాస్ట్ లో, నువ్వు పోరాటం చేసి పరిగెత్తుకుంటా పోతే ఈ సంవత్సరం 1,00,000 కొట్టచ్చు, నువ్వు నడుచుకుంటా పోతే 2027లో, నువ్వు దోగాడుతా పోతే 2028లో, నువ్వు దొల్లుకుంటా పోయినా 2030 డిసెంబర్ కల్లా 1,00,000 కొట్టచ్చు. కాకపోతే నువ్వు నిలబడితే, నేను ఒకే ఒక క్వశ్చన్ అడుగుతున్నా మిమ్మల్ని, మీరు చేసే పని మీరు చేస్తే 2030 కల్లా నెలకు ఒక 2 లక్షలు 3 లక్షలు సంపాదించగలరా? మీరు చేసే పని మీరు చేస్తే 2030 కల్లా ₹1 కోటి పెట్టి ఇల్లు కట్టగలరా? మీరు చేసే పని మీరు చేస్తే 2030 కల్లా మనం ఉన్నా లేకపోయినా నెలకి ఫ్యామిలీకి 1,00,000 నుంచి 2 లక్షలు ఇన్కమ్ ఇప్పించగలరా? ఈ మూడిటికి నో అని మీరు అనుకుంటే, వాటికి ఒకటే ఒక ఎస్ వెస్టీజ్ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ తో మనం ముందుకెళ్ళగలిగితే 2030 కల్లా మనం మొత్తం సాధించుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఎనీహౌ నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ పిల్లలకి ఒక మాట చెప్తున్నా, మీ అందరికి వెస్టేజ్ ఏ సంబంధమో తెలవదు, వెస్టేజ్ నాకు రక్త సంబంధం, లీడర్స్ రక్త సంబంధం. ఎందుకంటే ఒక పాప పుట్టిన తర్వాత 5 years పిల్లలు లేకపోతే ఈ వెస్టేజ్ ప్రోడక్ట్ వాడిన తర్వాత మాకు మళ్ళీ ఇంకొక పాప పుట్టడం జరిగింది. మీరందరూ కూడా చూస్తుంటారు చాలా మంది, అందుకే మేము వెస్టేజ్ బేబీ అంటా ఉంటామని. ఆమెను ఇప్పటి వరకు హాస్పిటల్కి తీసుకెళ్ళలేదని గర్వంగా చెప్తుంటాం సార్. ఆ వెస్టేజ్ బేబీని, మా పాపని ఇప్పటివరకు హాస్పిటల్ ముఖం చూడలేదు సార్. ఆ పిల్ల ఒక్కసారి ఆలోచన చేయండి, ఎంత గర్వంగా ఉంటుందో. చాలా చలాకీగా, చాలా యాక్టివ్గా ఉంటుంది ఆ పాప. థ్యాంక్ యూ సో మచ్ సార్. సుమా ప్రసాద్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్రసన్న మేడం గారు, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ లక్ష్మణ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ సెషన్. నరాలతోటి కూడా తెగిపోయేంత ఇన్స్పిరేషన్ వర్డ్ సార్. 1 కాదు 2 కాదు, ప్రతి వర్డ్ స్టార్టింగ్ నుంచి. జాబ్ లో ప్రాణం పెట్టి పనిచేసిన 18 గంటలు, లీడర్స్ బాగా గమనించండి, గురువు గారు లక్ష్మణ్ సారు 18 గంటలు ప్రాణం పెట్టి చదివిన, జస్ట్ ఓటి బైక్ మీదే ఉంటున్నాము, ఏంది లైఫ్ మారట్లేదు. ఎందుకంటే జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, జేబు సాటిస్ఫాక్షన్ లేదు. ఎంత పెద్ద మాట సార్, నిజంగా వండర్ఫుల్ సార్. 1 మాట కాదు 2 మాటలు కాదు. వెస్టేజ్ ఎందుకు చేయాలో జస్ట్ ఒక్కసారి అద్దంలో చూపించినట్టు చూపించారు సార్. థ్యాంక్ యూ సో మచ్. లేడీస్ ప్రతి ఒక్కరికి ఎవరి కోసమో ఎవరో జాయిన్ చేశారు, లేదంటే ఎవరినో జాయిన్ చేసాం, వాళ్ళు చేస్తారు, వాళ్ళు తీసుకెళ్తారు, నా లైఫ్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. నో ఛాన్స్. ఖచ్చితంగా నా కోసం నేను మారాలి, నా ఫ్యామిలీ కోసం నేను చెయ్యాలి. జూమ్ లో కూడా గురుగారు చెప్పినట్టు, ఏదో ముక్కుబడిగా వచ్చామా, విన్నామా, అయిపోయిందా, మన పని మనం చేసుకుంటున్నామా, అట్లా కాదు సార్. ఫుల్ టైమా, పార్ట్ టైమా కాదు, హార్ట్ టైం. ఈ మాట నేను చాలా సార్లు లక్ష్మణ్ సార్ దగ్గర విన్నాను. ప్రాణం పెట్టి, ఉన్న టైంలో ప్రాణం పెట్టి పనిచేయటం వల్ల ఈ రోజు లక్ష్మణ్ సార్ ఇంత మంచి పొజిషన్ కి రావటం జరిగింది సార్. ప్రతి ఒక్కరు 888 ఫార్ములా జస్ట్ ఒక 5 years 5 hours ఒక 2-3 సంవత్సరాలు గట్టిగా పట్టుకుంటే మెరాకిల్ సృష్టిస్తున్నారు సార్. మరి మనం ఎందుకు చేయలేం? ఈ సంకల్పంతో ముందుకెళ్తే ప్రతి ఒక్కరు సాధించగలరు. ఎస్, వండర్ఫుల్ స్పీచ్ లక్ష్మణ్ సార్. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. నేను చాలా రోజుల తర్వాత మంచి కంటెంట్, వెస్టేజ్ ని బలంగా తీసుకెళ్ళటానికి, ఇంకొంచెం బలంగా ముందుకెళ్ళటానికి మళ్ళీ నన్ను ఇన్స్పైర్ చేశారు సార్. ఎస్, థ్యాంక్ యూ లక్ష్మణ్ సార్. చాలా హ్యాపీగా ఉంది మీ వాయిస్ ఈ రోజు వినటం. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ సార్. కొంతమంది ఫీడ్బ్యాక్ తీసుకున్నాం, పర్లేదా?
ఖచ్చితంగా భలేవాళ్ళు సార్, ఖచ్చితంగా ఎంతమంది కావాలంటే అంతమంది తీసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఎస్ ఎస్ లీడర్స్ గమనించండి, ఇందాకే సార్ చెప్పినట్టు సూపర్ ఉంది, ఎక్సలెంట్ ఉంది, ఇవి కాదు సార్. ఈ రోజు జరిగిన సెషన్ లో ఏ ఒక్క పాయింట్ కనెక్ట్ అయినా పర్లేదు, ఆ పాయింట్ పట్టుకొని ఈ రోజు నుంచి నేను మారాలనుకుంటున్నాను, వెస్టేజ్ కోసం నేను ఇలా చేయాలనుకుంటున్నాను, ఇది మాత్రమే చెప్పండి సార్. థ్యాంక్ యూ. ఎస్ పుష్ప మేడం ఒక్కసారి అన్మ్యూట్ చేసుకోండి మేడం. పుష్ప గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సార్ నాకు 2 రోజులు ఫీవర్ అయినా కూడా లక్ష్మణ్ సార్ టెస్ట్ మనీ వినేదానికి 5 నుంచి వెయిట్ చేస్తున్నాను సార్ నేనైతే. సూపర్ సూపర్. నిజంగా సార్ చెప్పిన పాయింట్లు ప్రతి ఒక్క పాయింట్ చాలా చాలా బాగుంది సార్. ఒక పాయింట్ అని కాదు. ఓకే సార్ అన్నారు కదా హార్ట్ గా వర్క్ చేస్తే వెస్టేజ్ లో దానికన్నా మంచి లైఫ్ ఏది లేదన్నారు కదా. అది చాలా బాగా ఖచ్చితంగా సార్ చెప్పినట్టు ఇక మీదట హార్ట్ గానే చేద్దామని డిసైడ్ అయ్యాను సార్ నేనైతే. గ్రేట్ ఖచ్చితంగా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బలంగా పనిచేద్దాం, భవిష్యత్తు నిర్మించుకుందాం అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా సార్ మళ్ళీ బూట్ క్యాంప్ లో చూస్తాను సార్, మళ్ళీ బూట్ క్యాంప్ లోనే కలుస్తాను సార్ మీతో అయితే. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సూపర్ గ్రేట్ వాయిస్ మేడం. ఎస్ ఆల్ ద బెస్ట్. ఖచ్చితంగా పార్ట్ టైం కాదు, హార్ట్ టైం చేద్దాం, ఖచ్చితంగా గెలుద్దాం. ఎస్ ఆల్ ద బెస్ట్. ఎస్ నెక్స్ట్ 888 సుమలత మేడం ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ ప్రసాద్ సార్. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ లక్ష్మణ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం, వెరీ గుడ్ మార్నింగ్ సార్. మీరు చెప్పిన ప్రతి పాయింట్ అసలు వెస్టేజ్ లో మనం అసలు ఈ వెస్టేజ్ ని మనం ఎందుకు కనెక్ట్ అవ్వాలి, అసలు దీనిలో ఏముంది అనేది ప్రతి లీడర్ చాలా ఇంపార్టెంట్ సార్. పాయింట్ కనెక్ట్ అవ్వాల్సిందే. మేడం గారు వాయిస్ క్లియర్ లేదు సార్. చెప్పండి సార్. ఇప్పుడు ఓకే, మాట్లాడండి సార్ తో మాట్లాడండి. ఇప్పుడు క్లియర్ గా ఉంది మేడం, చెప్పండి మేడం. అసలు మీరు చెప్పిన అసలు ఏదైనా బయట మనం ఎంత హార్డ్ వర్క్ మనసు పెట్టి చేసినా ఏది లైఫ్ లేదు సార్. ప్రతిదీ మనకి అంతా మన లైఫ్ అంతా ఎండ్ అయ్యేదాకా చేసినా కూడా ఏది లైఫ్ లో మనకి మన వెనక తరాన్ని బాగు చేసే ఏదైనా ఏ సంస్థ లేదు సార్. వెస్టేజే సార్ ఓన్లీ. మీరు చెప్పినట్టు ప్రతిదీ మనం దీంట్లో తెలుసుకొని ముందుకు వెళ్తే మన లైఫ్ ఎంత బాగుండేది, 3 generations ఎలా బాగుపడతాయి, మన భవిష్యత్తు ఏందని చాలా బాగా చెప్పారు సార్ మీరు. సూపర్ మేడం, బలంగా నిలబడి ముందుకు పోవడం మేడం, చేసుకుంటా పోవడం. థ్యాంక్ యూ సార్. మాకు ఎంత మంచి సెక్షన్ ఇచ్చినందుకు. నాకు మాటలు రావట్లేదు, కొంచెం టెన్షన్ గా ఉంది. ప్రతి పాయింట్ నా మనసుకి చాలా బాగా టచ్ అయింది. అంటే అది బాగుంది ఇది బాగుంది అని చెప్పకూడదు, ప్రతిదీ నాకు బాగా ఈ రోజు నుంచి నేను హార్ట్ఫుల్ గా వెస్టేజ్ ని పట్టుకొని చేస్తానని మనస్ఫూర్తిగా చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ సార్. థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ మేడం. ఎస్ నెక్స్ట్ లక్ష్మి మేడం ఫ్రమ్ ఒంగోలు ఒక్కసారి అన్మ్యూట్ చేసుకోండి మేడం. నమస్తే సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. నేను కొత్తగా జాయిన్ అయ్యాను సార్ 2 days బ్యాక్. మేడం పర్లేదు మాట్లాడండి, సార్ తో మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ లక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ సార్. కొత్తగా 2 days బ్యాక్ జాయిన్ అయ్యాను. పర్లేదు మేడం, మీరు మంచి ఇదిలోకి వచ్చారు, మంచి కంపెనీలోకి వచ్చారు, మీరు బలంగా పట్టుకోండి మేడం. అవును సార్, నాది శారీ బిజినెస్, కానీ దీని గురించి నేను తెలుసుకొని నా అంతటి నేనే పిలిచి జాయిన్ అయ్యాను దీంట్లో. సూపర్ మేడం. నేను ఇంతవరకు ఏ మీటింగ్ అటెండ్ అవ్వలేదు, ఈ రోజే జూమ్ విన్నాను, నాకు చాలా బాగా అనిపించింది జూమ్ విన్న తర్వాత. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ. నేను దీని గురించి బాగా తెలుసుకొని ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను సార్. ఖచ్చితంగా మేడం, ఖచ్చితంగా దీంట్లో ముందుకెళ్ళండి. ఖచ్చితంగా మన బిజినెస్ ఏ బిజినెస్ చేసినా మనం చేస్తేనే వస్తుంది. దీంట్లో ఒక టీం చేస్తే ఆ తర్వాత మనం ఉన్నా లేకపోయినా వస్తుంది మేడం.
ఎస్ మేడం, చేయండి. మీరు మీ బిజినెస్ తో పాటుగా దీన్ని చేయండి. ఒక రోజు మీకు పూర్తిగా బిలీవ్ వచ్చినప్పుడు ఇదే చేయండి. ఓకే సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ ఖచ్చితంగా థ్యాంక్ సక్సెస్ యూ అవుతారు. సార్. మీరు ఆల్రెడీ బిజినెస్ లో ఉన్నారు కాబట్టి మీకు పెద్ద కష్టమేం కాదు. ముందుకు పోవచ్చు మేడం. అవును సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్. థ్యాంక్ యూ లక్ష్మి మేడం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. నిజంగానే మీ డెడికేషన్ కే మీరు ఇప్పుడు దాకా చేసిన బిజినెస్ అవ్వచ్చు, ఇప్పుడు దాకా మీరు ఏదైతే నమ్మారో ఆ సిద్ధాంతం వల్లే వెస్టేజ్ మీ దాకా మీ అంతట మీరే బలంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని డిసైడ్ అవటం వండర్ మేడం. చాలా చాలా తక్కువ మంది ఈ మైండ్ సెట్ తో ఉన్నారు. చాలా ఎక్కువ మంది ఇంటికి వెళ్ళి చెప్పినా చూద్దాంలే చేద్దాంలే, బట్ మీరే పిలిచి అడిగి మరీ తెలుసుకొని జాయిన్ అవటువంటి వండర్. ఖచ్చితంగా మీ ద్వారా చాలా మందికి మంచి జరగాలి, మీరు అనుకున్న డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలి మేడం. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. ప్రసాద్ సార్, మేడం గారు మా బాపతే, మేము కూడా అడిగి జాయిన్ చేసుకున్నాం వాట్సాప్ లోకి వచ్చి. కాబట్టి మేడం గారు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు, దాంట్లో తిరుగులేదు, నో డౌట్. 100% సార్. మేడం గారు మంచి డెడికేటెడ్. ఏదైనా ఒకటి పట్టుకుంటే అది చాలా రోజులు ఒక వ్యవస్థలో రన్ అయ్యి దిగ్విజయంగా లీడ్ చేసి ఆ వ్యవస్థ ఆగిపోవటం వల్ల ఆగిపోయారు. బట్ వెస్టేజ్ అలా ఆగటానికి ఛాన్స్ లేదు మేడం. మీరు ప్రాణం పెట్టి పని చేయండి. ఎస్, రిజల్ట్ అనేది 100% నెక్స్ట్ 3 తరాలకి చూపించవచ్చు. ఓకేనా? ఓకే సార్. ఎస్, ఆల్ ద బెస్ట్ మేడం. ఎస్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎస్, నెక్స్ట్ 067 వెంకట్ సార్, ఒక్కసారి అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ప్రసాద్ సార్. గుడ్ మార్నింగ్ లక్ష్మణ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్, ఫస్ట్ లో మీరు అడిగారు ఒక క్వశ్చన్. మీరు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు, బిజినెస్ స్టార్ట్ చేశారు, మళ్ళీ ఎవరైనా వచ్చి వెస్టేజ్ గురించి చెప్తే టేకప్ చేస్తారా అని. 99% అయితే చెయ్యరు సార్ ఎవరు. మీరు నిజంగా స్టార్ట్ చేశారంటే ఆ వెస్టేజ్ మీ దగ్గరకు వచ్చిందంటే ఫస్ట్ మీరు అదృష్టవంతులు అని చెప్పాలి సార్. అందులో మీరు టేకప్ చేశారంటే ఐ మీన్ అది మీ గొప్పతనమే అని చెప్పాలి. ఇంకోటి, మనం లేకపోతే మన సిచ్యువేషన్ ఏంటో బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. మీరు చెప్పారు కదా, చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చారు కదా. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయ్యి వాళ్ళు 80,000 ఐ మీన్ 1 lakh తీసుకుంటూ కూడా వాళ్ళు లేకపోతే వాళ్ళు నెక్స్ట్ వైఫ్ కానీ ఎవరికైనా ఎంత ఇస్తారు అని. నిజం సార్. ఐ మీన్ మనం ఉన్నప్పుడుగా మాత్రమే మనకు వస్తుంది సార్. మనం లేకపోతే మన సిచ్యువేషన్ ఏంటో బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకోటి, ఆర్గానిక్ ప్రొడక్ట్స్ యొక్క గొప్పతనం చెప్పారు. ఏదైతే మిర్చి మీరు కొన్ని డేస్ బ్యాక్ మిర్చి వెళ్ళి మళ్ళీ బ్యాక్ వచ్చింది, దాన్ని ఏం చేయాలని. సో ఆర్గానిక్ పార్ట్స్ మన ప్రొడక్ట్స్ యూజ్ చేయటం వల్ల ఖచ్చితంగా ఆర్గానిక్ రైతులకు ఎంత బాగా ఉపయోగపడుతుందో బాగా చెప్పారు సార్ ఇక్కడ. సో మేబీ ఫ్యూచర్ లో ఈ ఈ ప్రొడక్ట్స్ ఐ మీన్ వెస్టేజ్ ప్రొడక్ట్స్ యొక్క గొప్పతనం తెలుసుకుని అందరూ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తారని అనుకుంటున్నాను. మీరు వెస్టేజ్ చేయాలంటే కొందరికి అన్నీ ఉంటాయి లైఫ్ లో, డబ్బు ఉంటుంది, జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా ఎందుకు చేయాలంటే మిగతా జనాలు బాగు చేయడానికి, వాళ్ళ లైఫ్ అంటే మనం బాగుపడితే చాలు, మన వల్ల 10 మంది బాగుపడితే బాగుంటుంది అని చేయడానికి ఒక రీజన్ ఉందని కూడా చెప్పారు. ఆ పాయింట్ చాలా బాగుంది సార్. నెక్స్ట్, పవర్ ఆఫ్ అసోసియేషన్ గురించి చెప్పారు. మనం ఎవరితో అయితే తిరుగుతున్నామో వాళ్ళ అలవాట్లే మనకు వస్తాయి. వాళ్ళ లైఫ్ స్టైల్ మన లైఫ్ స్టైల్ కి అనువదించుకొని మనం వర్క్ చేయడానికి మోటివేషన్ ఉంటుందని చెప్పారు. సో ఈ పాయింట్స్ అన్ని చాలా ఎక్సలెంట్ గా చెప్పారు సార్. వీటిలో ఒక్క పాయింట్ పట్టుకున్నా కూడా మనం ముందుకెళ్ళొచ్చు, వెస్టేజ్ చేస్తూ మన లైఫ్ ఎక్కడికో తీసుకెళ్ళొచ్చు అని చెప్పారు. ఎక్సలెంట్ సెషన్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సెషన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్ ఫీడ్బ్యాక్ వెంకట్ సార్. లక్ష్మణ్ సార్, వెంకట్ సారు మా చిన్ననాటి దోస్తు. ఆల్రెడీ ఐటీ బ్యాక్గ్రౌండ్ లో 10 years నుంచి జాబు, 2,30,000 శాలరీ సార్. బట్ వెస్టేజ్ గొప్పతనం, నెక్స్ట్ గురువు గారి వాయిస్ విని ఖచ్చితంగా వెస్టేజ్ నా ద్వారా చాలా మందికి ఉపయోగపడాలి, నేను లేని రోజు కూడా నా ఫ్యామిలీకి భరోసా ఉండాలని డిసైడ్ అయ్యి జర్నీ స్టార్ట్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్ వెంకట్ సార్. థ్యాంక్ యూ సార్ వెంకట్ సార్. థ్యాంక్ యూ. మీలాంటి వాళ్ళు రావడం మాకు చాలా గర్వంగా ఉంది సార్. కొంచెం మీరు బలంగా పట్టుకోవాలి సార్, ఎందుకంటే ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీ ఎలా ఉందో మీకు తెలుసు సార్. చాలా మంది పాపం ఇబ్బంది పడబోతున్నారు, వాళ్ళందరికీ మీరు భరోసా అవ్వాలి సార్. ఎస్, థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్ ఫీడ్బ్యాక్. నెక్స్ట్ 01 కే స్వర్ణలత మేడం, ఒక్కసారి అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. మీరు చాలా బాగా చెప్పారు సార్. నేను ఇప్పుడు ప్రజెంట్
కొంచెం ప్రాబ్లమ్స్ తో డల్ అయిపోయాను, ఇంకా చేయలేనేమో అనిపించింది సార్ నాకు. కానీ ఈరోజు మీ మాటలు విన్న తర్వాత మా సార్ గాని నేను కానీ చాలా బాగా చెప్పారు. ఏదైనా సరే మనం ఆగిపోకూడదు, చెయ్యాలని మళ్ళీ డిసైడ్ అయ్యాం సార్. కానీ ఈ జూమ్ అనేది వారానికి ఒక రోజైనా మాకు ఇస్తే మా లాంటి వాళ్ళు బాగా ఇంకా ఎక్స్పైర్ అవుతాం సార్. ఖచ్చితంగా మాట్లాడదాం, మాట్లాడదాం. చాలా బాగా చెప్పారు సార్. ప్రతి ఒక్క మాట మా సార్ కూడా అసలు తనే హ్యాండ్ రైజ్ చేశాడు విని. బాగా చెప్పారు సార్ అని. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. చేద్దాం మేడం. ఇక్కడ ఆగిపోతే ఇక్కడ వెస్టేజ్ లో ఓడిపోయిన వాళ్ళు ఎవరు లేరు మేడం, ఆగిపోయిన వాళ్ళు మాత్రమే ఉంటారు వెస్టేజ్ లో. అవును సార్. కొంచెం మనం ఆగిపోతే చరిత్రలో కలిసిపోతాం, లేకపోతే చరిత్ర సృష్టిస్తాం మేడం. అవును సార్. 1 month ఆగిపోయేసరికి టీం కూడా మొత్తం డల్ అయిపోయింది. మేడం ఆగొద్దు మేడం, ఒక్కసారి ఆలోచించండి. ఝాన్సీ లక్ష్మీబాయిని గుర్తు తెచ్చుకోండి. ఆమె ఒక బిడ్డను సంకలో పెట్టుకొని యుద్ధం చేసింది మేడం దేశం కోసం. అవును సార్. అంతకన్నా కష్టం ఉందా మేడం వెస్టేజ్? ఏం లేదు సార్, మనం వెళ్తుంటే చేస్తుంటే ఇంకా చేయాలి. ఎవరో నలుగురు వద్దంటే మనం ఆగిపోతున్నాం అంటే మనకి డ్రీమ్ లేదు. ఫస్ట్ మీరు డ్రీమ్ రాసుకోండి. ఈ రోజే మీరు ఏం తీసుకోవాలని ఒక డ్రీమ్ రాసుకుంటే ఎవరు వచ్చినా. సో సిద్ధార్థ్ సింగ్ గారు ఒక మాట చెప్తారు సార్, ఒక్క 1 minute. విత్ యూ వితౌట్ యూ, నువ్వు వస్తే నీతో చేస్తా, నువ్వు రాకపోతే ఇంకొకటితో చేస్తా, నేనైతే గెలుస్తా. ఆ వాక్యాన్ని మైండ్ లో పెట్టుకోండి, ఖచ్చితంగా మనం గెలుస్తామా. ఓకే సార్. ఎవరో రాయలేదని మనం ఆగిపోయంటే మనకి డ్రీమ్ లేనట్టు. ముందు మనం డ్రీమ్ పెట్టుకుంటే మనం ఎవరు వచ్చినా చేస్తాం, ఎవరు రాకపోయినా కూడా చేస్తాం. ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ స్వర్ణలత మేడం. ఎప్పుడు నిరాశపడొద్దు. టీం అందరు సపోర్ట్ తీసుకుని ముందుకెళ్దాం. ఖచ్చితంగా మీరు నిలబడండి, 100% మంచి సక్సెస్ తీసుకుంటారు. ఆల్ ది బెస్ట్ స్వర్ణలత మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎస్, నెక్స్ట్ రావుల రవి సార్, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి సార్. రావుల రవి సార్ అన్మ్యూట్ ఆప్షన్ చూడండి. ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. రవి సార్ గుడ్ మార్నింగ్. బాగున్నారా సార్? గుడ్ మార్నింగ్ సార్. బాగున్నాను సార్. కావాలి వస్తే మిమ్మల్ని చూస్తే అసలు ఒక రేంజ్ లో ఉంటుంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరు తిరుమలరావు గారు అసలు లీడర్స్ ని అట్లా తయారు చేశారు సార్. మీరు లేడీస్ అసలు అక్కడ చూస్తే ఇంతమందిని మీరు లీడ్ చేశారు అనిపించింది సార్. మా కందుకూరు కన్నా కూడా మీ కాడే ఎక్కువ లీడ్ లో ఉన్నారు సార్ లేడీస్ అయితే. ఒకరు ముందుకు పోతా ఉంటాం సార్. యుద్ధంలో ముందుకు పోతా ఉన్నా, ఎక్కువ మందిని గెలిపించుకుంటా పోవడమే సార్. అవును సార్, మంచి గ్రేట్ లీడర్ తయారు చేశారు సార్. బాగా రాజేశ్వరి మేడం గాని చదువు లేకపోయినా కూడా బాగా యూజ్ చేస్తున్నారు సార్. పోరాటం బ్లడ్ లో నింపుకొని గురువు గారు ఏం చెప్తే చేద్దాం సార్. మీ అందరూ కూడా బాగా పోరాడుతున్నారు. మీరందరూ కూడా మంచి చెప్పులు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు సార్. బాగా వర్క్ చేస్తున్నారు, హార్డ్ వర్క్. మీరు ఓకే సార్. ఈ రోజు సెక్షన్ బాగుంది సార్. ఒకటే కోరుకుంటాను సార్, ఎక్కడున్నా కూడా మనందరం ఎంఎస్ఆర్ అసోసియేషన్ మన వల్ల ఒకరికి మేలు జరుగుతుందంటే హెల్ప్ చేయడానికి ముందున్నాను సార్. అంత మించి లేదు. ఓకే, థ్యాంక్ యూ సార్. సూపర్, గ్రేట్ వాయిస్. థ్యాంక్ యూ రవి సార్. ఆల్ ది బెస్ట్. ఖచ్చితంగా మీరు కొంచెం ఫ్రీ చేసుకొని మళ్ళీ రావాలి. మీ ద్వారా చాలా మంది మంచి జరగాలని కోరుకుంటున్నాను. వండర్ఫుల్ లీడర్ రవి సార్, వండర్ఫుల్ లీడర్. థ్యాంక్ యూ సో మచ్ రవి సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎస్, గ్రేట్ లీడర్ బి శేషం మేడం, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి మేడం. బి శేషమ్మ మేడం. శేషం మేడం అన్మ్యూట్ ఆప్షన్ చూడండి మేడం. ఓకే, నెక్స్ట్ వెంకట సుబ్బానాయుడు సార్, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి సార్. థ్యాంక్ యూ సార్. సార్ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ లక్ష్మణ్ సార్. థ్యాంక్ యూ సుబ్బానాయుడు సార్. థ్యాంక్ యూ సో మచ్, గ్రేట్ లీడర్. గుడ్ మార్నింగ్, థ్యాంక్ యూ సో మచ్. ఎక్సలెంట్. ఈ రోజు సెక్షన్ ఎక్సలెంట్ గా చెప్పారు సార్. మీరు ఏ స్థాయి నుంచి ఇంత గవర్నమెంట్ జాబ్ చేస్తూ కూడా నిన్ను అంతమంది అవమానపరిచినా, నీకు 30 పైసలు పడింది, 10 పైసలు పడింది జీతం అని చెప్పన్నా గానీ లెక్క చేయకుండా ముందుకి దూసుకెళ్ళి ఈ రోజు నిరూపించారు. వాళ్లే ఆ మాట అన్నోళ్లే ఈ రోజు
ఎక్కడో ఉన్నారు, మీరు ఎంతో దూరం వెళ్ళిపోయారు ముందుకి. అది చాలా గొప్ప విషయం. రెండోది, ఆవు దూడ గుర్రంతో పోటీ పడింది. అది గుర్రం ఎంత స్పీడ్ గా పరిగిస్తుందో ఇది అంత స్పీడ్ గా పరిగెత్తేదానికి ప్రయత్నం చేసింది. అది దాని రన్నింగ్ ఆ విధంగా చేసింది కాబట్టి ఆ విధంగా అలవాటు పడి గెలిచింది. అట్నే కుక్క పిల్ల తాబేలుతో పోటీ పడి తాబేలు లాగానే దీని శక్తిని మరిచిపోయి తాబేలు లాగా తయారైంది అనేది నాకు బాగా నచ్చింది సార్. నిజం, అది 100% కరెక్ట్ సార్. నా వయసు 74 సార్. నేను నాకంటే చాలా మంది చిన్నవాళ్ళు ఉన్నారు అందరూ ఈ కంపెనీలో. అయినా గానీ నేను వాళ్ళతో పోటీ పడేదానికి నేను కూడా ఆవు దూడ గుర్రం గుర్తుకొచ్చింది నాకు. ఆ విధంగా నేను బాగా ఫాలో చేస్తున్నాను. అగ్రి గ్రావెల్స్ మీద బాగా దృష్టి పెట్టి అగ్రి ఎక్కువగా రైతులకి పోయిన తప్ప నేను జేరి కూడా తక్కువ రోజులే సార్. అయినా గానీ నేను అగ్రి మీద కొంతమందికి ఉపయోగపడేటట్టు చెప్పినాను. వాళ్ళు వినటం అనేది తక్కువగానే వింటున్నారు. ఎందువల్లంటే బాగా కూరుకొని పోయారు, శని బాగా పట్టింది అందరికి. అందువల్ల మేము వాళ్ళకి చెప్పి ఈ సంవత్సరం చాలా మంది ఫాలో అయ్యారు సార్. అగ్రికి బాగా రైతులు కూడా ఫాలో అవుతున్నారు. మన ముందు నా ఆరోగ్యం, మా ఇంటి కుటుంబం, నా ఆరోగ్యం కాపాడుకొని నేను ఫాలో అవుతున్నాను. అందరూ బాగా సెట్ అయ్యారు. మీరు ఈ రోజు మీరు చెప్పిన సెక్షన్ అన్ని విధాల చాలా ముందుకు పోయేదానికి, అందరికి ఉపయోగపడేదానికి, మన దేశాన్ని ఒక మార్పు తీసుకొచ్చేదానికి సహాయపడుతుంది సార్ మన వెస్టేజ్ కంపెనీ. థ్యాంక్ యూ సార్. నాకు బాగా నచ్చింది. 74 సంవత్సరాల వయసులో మీరు పోరాడుతున్నారంటే ఇంకా మేము పోరాడకపోతే అర్థం ఉండదు సార్. ఇంకా ఖచ్చితంగా థ్యాంక్ యూ సార్. మీ గురించి తెలుసు సార్ మాకు ఆల్రెడీ. మాకు రమణ మేడం చెప్తుంటది మీ గురించి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. బాగా యాక్టివ్గా ఉంటారు మీరు కానీ. మాకు కూడా ఒకసారి ఉన్నారు కేశవరెడ్డి సార్, 74 ఏళ్ల వయసులో. ఆయన కూడా పోరాడుతుంటాడు ఇదే స్థాయిలో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా సార్. వీళ్ళందరూ కూడా కోటీశ్వర్లు సార్. వీళ్ళందరూ కూడా కోటీశ్వర్లు. వీళ్ళు వచ్చి పోరాడుతున్నారు సార్. ప్రసాద్ సార్. అవును చాలా మంచి అందరం కూడా చాలా మందికి ఉపయోగపడాలి, ఆరోగ్యం ఇవ్వాలని వెంకట సుబ్బానాయుడు సార్ తపన కాదు సార్. మార్చాలి, అందరికి ఉపయోగపడాలి, ఉపాధి కలగాలని సార్ తపన వేరే లెవెల్. అసలు దాంట్లో జస్ట్ ఒక 10% ఉన్న జూమ్ లో ఉన్న మిగతా 209 మంది 100% కోటేశ్వర్లే సార్. నో డౌట్. థ్యాంక్ యూ. ఇలాంటి గొప్ప వ్యక్తుల్ని పరిచయం చేసి సిస్టానికి నిజంగా దేవుడు లేలే అనాలి. థ్యాంక్ యూ సుబ్బానాయుడు సార్. చాలా హ్యాపీగా ఉంది. ఖచ్చితంగా మీ ద్వారా చాలా మందికి మంచి జరగాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ గ్రేట్ లీడర్ సత్య మేడం, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ ప్రసాద్ సార్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ లక్ష్మణ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ తల్లి. గుడ్ మార్నింగ్ అమ్మా. వెరీ గుడ్ మార్నింగ్ సార్. మీ సెషన్ సూపర్ గా ఉంది సార్. అసలుకి నిజంగా మీరు ఇవి చెప్పొద్దు, నాకు పాయింట్స్ మాత్రమే చెప్పండి అన్నారు ఫస్టే. నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది సార్. ఫస్ట్ టైం మిమ్మల్ని సింగరాయకొండలో మీటింగ్ వచ్చినప్పుడు చూసాము. చాలా బాగుంది. అక్కడే కనెక్ట్ అయ్యాము. మీరు ఎన్ ఫార్ములా చెప్పారు. సో నేను అది బలంగా నమ్మాను సార్. ఆ రోజే ఎన్ ఫార్ములా ఫస్ట్ లో కష్టం ఉంటుంది, లాస్ట్కి వెళ్ళేటప్పటికి మనకి కష్టం తగ్గుతుందని నేను అక్కడే పట్టుకున్నాను ఆ విషయాన్ని. చాలా చాలా బాగుంది ఆ రోజు మీటింగ్ కూడా. అండ్ ఇవాళ మీరు చెప్పిన సెషన్ ఏదైతే ఉందో, నిర్ణయం మీరు తీసుకోండి, నిర్ణయం తీసుకున్న దాన్ని నేను తీసుకొని నాలెడ్జ్ ఏదైతే తీసుకున్నానో దాన్ని ఇంప్లిమెంట్ చేయమన్నారు. అది చాలా బాగా నచ్చింది సార్. అండ్ 888 ఫార్ములా చెప్పారు. చాలా చాలా బాగుంది. ఎట్లా అయినా సరే ఎన్ని అవమానాలు వచ్చినా చెవిటి కప్పులాగా ఉండి ఒక్క వెస్టేజ్ త్రూ ద్వారా నీ సక్సెస్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే చూపించన్నారు. చాలా బాగుంది సార్. అండ్ నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో యద్భావం తద్భవత అని చెప్పని, మనం ఏం కావాలని కోరుకుంటున్నామో అది మాత్రమే మనకు వస్తుందని చెప్పారు. నిజంగా చాలా బాగుంది. అండ్ 1 more 7 steps ఫాలో అవుతున్నారా లేదా, వాటిలో 7 steps మిస్టేక్ చేస్తున్నారా అనేది ఒక్కసారి మనమే చెక్ చేసుకోమన్నారు. నిజం సార్. నేను అది చాలా చాలా చేసుకుంటున్నాను. నేను ఏం మిస్టేక్ చేస్తున్నాను అనేది నాకు తెలుస్తుంది. సో చాలా బాగుంది సార్. అండ్ ఆర్గానిక్ భారత్ వస్తుంది నెక్స్ట్ అని చెప్పనన్నారు. నిజం సార్. 2030 కల్లా ఆర్గానిక్ భారత్ అనేది చాలా చాలా బాగా వస్తుంది. ఖచ్చితంగా వెస్టేజ్ త్రూ ద్వారా వస్తుంది. నిజంగా మనం అన్నీ కూడా కల్తీ ఆహారం మాత్రమే తీసుకుంటున్నాము ఎవ్రీడే. బట్ దీని నుంచి బయటపడాలి.
మనం చాలా వరకు అవేర్నెస్ ఇవ్వాలి రైతులకి ఎవరికైతే ఉందో అది. చాలా బాగుంది సార్ ఇవాళ సెషన్ ఏదైతే ఉందో ప్రతి ఒక్క పాయింట్ నచ్చింది సార్ నాకు ఇవాళ. వెస్టేజ్ ఒక బేబీని అయితే తీసుకొచ్చారో అది ఇంకా చాలా చాలా ఇన్స్పిరేషన్ అందరికి, మాలాంటి వాళ్ళందరికీ. మేము మిమ్మల్ని చూపించి ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు కూడా మేము చెప్పుకోవడానికి మాకు ఒక గర్వకారణం. చాలా థ్యాంక్ యూ సార్ మిమ్మల్ని ఇవాళ ఈ సెషన్ మేము విన్నందుకు. మళ్ళీ 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 కావాలని కోరుకుంటున్నాము. ఖచ్చితంగా మేడం, అట్టే చేద్దాం. ఖచ్చితంగా మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రసాద్ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సత్య మేడం. ఖచ్చితంగా మీరు కూడా ఎలాంటి పెట్టుకోవద్దు. స్టార్ట్ చేయటం లేట్ గా చేయొచ్చు, స్టార్ట్ చేసిన తర్వాత బండి ఇంకా ఆగకూడదు మేడం. అలాంటి పోరాట పటిమతోటి ముందుకెళ్దాం. 100% సక్సెస్ సాధించడానికి ఒక మంచి వేదిక ఇది. గట్టిగా బలంగా పట్టుకొని ముందుకెళ్దాం. ఎస్, ఆల్ ద బెస్ట్ మేడం. థ్యాంక్ యూ. ఎస్, నెక్స్ట్ వన్ 888 ఊర్మిళ మేడం, ఒక్కసారి అన్మ్యూట్ చేసుకోండి మేడం. 888 ఊర్మిళ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సార్తో మాట్లాడండి మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం, వెరీ గుడ్ మార్నింగ్. అండ్ మీ క్లాస్ ఇలా సూపర్గా ఉంది సార్. నేను కూడా 10 రోజులు అయింది దీంట్లో జాయిన్ అయ్యి. థ్యాంక్ యూ మేడం. క్లాస్ బాగుంది, మనలాంటి వాళ్ళకి బాగా ధైర్యం ఇస్తుంది. అందుకని చాలా చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. బలంగా పట్టుకోండి. మిమ్మల్ని ఎవరు తీసుకొచ్చారో వాళ్ళు చేయి వదలకుండా ఉండండి. మీరు ముందుకు వెళ్తారమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ ఊర్మిళ మేడం. ఎస్, నెక్స్ట్ 888 మోహిని మేడం, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ తల్లి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు చాలా బాగా చెప్పారు సార్. మాకు చాలా నచ్చింది. నేను కొత్తగా జాయిన్ అవ్వాను సార్. నేను జాయిన్ అయ్యి 1 వీక్ అవుతుంది. సూపర్. మీరందరూ కొత్త మొలకలమ్మా. కొంచెం బలంగా నిలబడితే మీరు భవిష్యత్తు నిర్మించుకోవచ్చు. మీరు ఎవరు చెప్పినా వినొద్దు. మీకే ఎక్కువ స్టార్టింగ్ లో కష్టాలు వస్తాయి. అంటే కష్టాలు అంటే అవమానాలు వస్తాయి. ఎవరైనా అంటారు టక్కన, వాళ్ళు అన్నప్పుడు మనం ఆగకూడదు కదా. ప్రయత్నిస్తాను, ఇలాగే ట్రై చేస్తాను సార్. ఈ రోజు మీరు చెప్పిన ట్రై చేయొద్దమ్మా, ట్రై చేయొద్దు. డిసైడ్ చేయండి. ఈ రోజే కూర్చొని మీకు ఏం కావాలో డిసైడ్ చేయండి. 1 lakh కావాలా, లేకపోతే కారు కావాలా, ఇల్లు కావాలా, 2030 నాటికి ఏదైనా కావాలా, లేకపోతే చిన్న అవసరాలకు స్టార్టింగ్ లో పాకెట్ మనీ లాంటిది ఏమైనా కావాలన్నా, 5,000 10,000 కావాలన్నా డిసైడ్ చేయండి. చెప్పిన పాయింట్స్ అన్ని ఈ రోజు నచ్చాయి సార్. థ్యాంక్ యూ సో మచ్. దాంట్లో పట్టుకొని మనం ఒకటే ఇక్కడ ఆగకుండా ముందుకు దూసుకెళ్ళడం అంతే. థ్యాంక్ యూ సార్. మీరు ఆ జాబ్ చేస్తూ కూడా ఆలోచించారు. నేను ఇంకా ఏదైనా చెయ్యాలి, ఏమైనా ట్రై చేయాలి, నేను ఎక్కడ ఆగిపోతానా, ఇంకేమైనా ప్రయత్నించాలని ఆలోచన మీరు చెప్పింది చాలా నచ్చింది సార్. ఆ జాబ్ తోనే ఆగకుండా ఇంకా ముందుకు ప్రయత్నించి వెస్టేజ్ ఫ్యామిలీ ద్వారా మీరు ఎంత ముందు సాధించారు, ఎంత ముందుకు వచ్చారు. చాలా చాలా హ్యాపీగా ఉంది సార్. ఈ రోజు మీకు చూసి చాలా నేర్చుకున్నాను సార్. థ్యాంక్ యూ మేడం. ఆగిపోతే చెరువులో నీళ్ళలాగా ఆగిపోతామమ్మా. సాగిపోతే నదిలో నీళ్ళలాగా ముందుకెళ్తాం. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ. మీరు కూడా గాడ్ బ్లెస్ యూ అమ్మా. మీరు కొత్తగా వచ్చారు కాబట్టి మీరు కూడా మంచి సక్సెస్ తీసుకోవాలి సుమాప్రసాద్ సార్ లాగా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మోహిని మేడం. 100%. గురుగారు మోహిని మేడం అండమాన్ నుంచి, స్టోర్ లేకపోయినా అండమాన్ నుంచి డైలీ జూమ్కి వస్తారు. చాలా డెడికేటెడ్ గా అక్కడ టీం ఇప్పుడిప్పుడే బలంగా ముందుకెళ్తున్నా, ఎవరి సపోర్ట్ లేకుండా నిలబడ్డారు సార్. నిజంగా చాలా హ్యాపీ థింగ్. ఖచ్చితంగా వీళ్ళందరూ ఇలానే ముందుకెళ్ళాలి, మంచి సక్సెస్ తీసుకోవాలని కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ సార్. మాకు కూడా అండమాన్ లో టీం ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా గురుగారు అక్కడ కూడా ఒక డిఎల్సిపి ఏదైనా అవకాశం ఉంటే మన అసోసియేషన్ తరఫు నుంచి గురుగారి తరపున మాట్లాడి ఖచ్చితంగా ఈ మేడం అలాంటి వాళ్ళు ముందుకు వస్తే ఎవరో ఒకరి ధర పెట్టిద్దాం. ఖచ్చితంగా. థ్యాంక్ యూ సార్. లాస్ట్ వన్ శిరీష మేడం, ఒక్కసారి అన్మ్యూట్ చేసుకోండి మేడం. 007 శిరీష. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్తో మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. లక్ష్మణ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ తల్లి. గుడ్ మార్నింగ్ అమ్మా.
చాలా బాగా చెప్పారు సార్. ఈ రోజైతే నాకు బాగా అంటే మోటివేషన్ గా బాగుంది. ఇప్పటి వరకు నాకు ఏదో చిన్న డౌట్ గా ఉంది. ఎవరికైనా చెప్తే ఈ ప్రోడక్ట్స్ వల్ల తగ్గుతుందా లేదా, మనకు మాట వస్తుందేమో అన్న డౌట్ ఉండింది. ఈవెన్ మనకి పిల్లలకి పాలు ఇవ్వాలన్నా ఇప్పుడు అన్ని కెమికల్స్ ద్వారా మనకు అన్ని జబ్బులు వస్తున్నాయి అన్నమాట. అది బాగా నాకు అనిపించింది. హలో, మేడం మాట్లాడండి. అది బాగా అనిపించింది. కెమికల్ ఫ్రీ ఇండియా చేయాలని మీరు బాగా అంటున్నారు కదా, అసలు అందరికీ ఇది బాగా ముందుకు వస్తే అందరికీ హెల్ప్ అవుతుందని, హెల్త్ పరంగా కానీ వెల్త్ పరంగా కానీ అది నాకు బాగా కనెక్ట్ అయింది సార్. నాకు ఎక్కడో డౌట్ ఉండింది, ఇది మనం చెయ్యొచ్చా చేయకూడదా, ఎవరికన్నా చెప్తే అది తగ్గకపోతే మనకి మాట వస్తుందేమో, మనల్ని ఏమన్నా అనుకుంటారేమో మనకి తెలిసిన వాళ్ళు అయినా కానీ అని నాకు చిన్న డౌట్ ఉండింది. ఈ రోజే మీ సెక్షన్ ద్వారా నాకు బాగా క్లియర్ గా అర్థమైపోయింది. చేద్దాం మేడం, చేద్దాం. నలుగురికి మంచి చేద్దాం మేడం. ఈ రోజు నాకు ఎంత గర్వంగా ఉందంటే నా ద్వారా 200 మందికి డబ్బులు వస్తున్నాయి మేడం. ఆరోగ్యం వచ్చింది మేడం. కొన్ని వేల మందికి ఆరోగ్యం వచ్చింది. ఒక 200 మందికి ఇన్కమ్ కూడా వస్తుంది మేడం. అదే ఇన్కమ్. మా వారు జాబ్ చేస్తారు, ఆ జాబ్ లో కూడా గ్యారంటీ లేదు, కానీ ఇది 3 తరాల వరకు పనికొస్తుందని చెప్తున్నారు కదా. డిసైడ్ మేడం, నేను సార్ కన్నా ₹1 ఎక్స్ట్రా ఎందుకు తీసుకోవద్దు అని డిసైడ్ అవ్వండి ఫస్ట్. ఆ రోజు ఖచ్చితంగా మీరు తీసుకుంటారు, ఎందుకంటే దీంట్లో ఉంది. ఇక్కడ మనం డిసైడ్ అవ్వాలి ఫస్ట్. ఏదైనా కూడా డిసైడ్ అయితేనే మనం సక్సెస్ అవుతాం ఈ వ్యవస్థలో. ఫస్ట్ మనకంటూ ఒక గోల్ ఉండాలి. మనం ఎంతో మంది ఎగతాళి చేస్తారు, అవన్నీ మనకు సంబంధం లేదు. నా పని నేను చేసుకుంటూ పోతా. ఆ ఎగతాళి చేసిన మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఇప్పుడు నేను వెస్టేజ్కి వస్తాను, మాకు కొంచెం ప్లాన్ చెప్తురా, మా ఇంటికి రమ్మని వాళ్ళు బతుకులాడుతుంటే నాకే టైం ఉంది, నేను మీటింగ్లు పెట్టుకోవాలి, నేను వెళ్ళిపోతాను. ఇప్పుడు వాళ్ళ ఇంటికి మనం వెళ్ళినప్పుడు వాళ్ళు రాలా, ఇప్పుడు వాళ్ళ ఇంటికి వాళ్ళకి అవగాహన వచ్చేసరికి మనం కనిపించట్లా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం నేను డిసైడ్ అవుతున్నా. ఈ రోజు నుంచి నేను నా ఫ్రెండ్స్ కి అందరికి ఫాలో అప్ లో ఉండి చేద్దామని డిసైడ్ అయ్యాను. ఏం లేదు మేడం, మీరు దూరంగా ఉంటే ఒకటే జూమ్ అనే ఒక వెపన్ వాడుకోండి. ప్రతిరోజు జూమ్ లో ఉండాలి మనం, అది అంతే, అంత మించి చేయలేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శిరీష మేడం. లక్ష్మణ్ సార్, శిరీష మేడం హైదరాబాద్ నుంచి హోమ్ మీటింగ్ కూడా లేదు, జస్ట్ ఒక్క మాట చెప్తే మాట బిలీవ్ చేసి జాయిన్ అయ్యారు సార్. నిజంగా గ్రేట్ థింగ్ అండ్ పవర్ఫుల్ వాయిస్ శిరీష మేడంది. మేడం మీరు జస్ట్ ఒక 1 year డిసైడ్ అయ్యి దీంట్లో జర్నీ స్టార్ట్ చేస్తే మీలాంటి వండర్ఫుల్ లీడర్స్ జర్నీ చాలా మందికి ఇన్స్పిరేషన్ కాబోతుంది. ఖచ్చితంగా మిమ్మల్ని మీరు నమ్మండి. దీంట్లో ఏముందనేది కొంచెం రీసెర్చ్ స్టార్ట్ చేస్తే సింపుల్ 100% మంచి సక్సెస్ తీసుకుంటారు. మీ డ్రీమ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ నెరవేరే వండర్ఫుల్ ప్లాట్ఫామ్ లోకి వచ్చారు మేడం. ఖచ్చితంగా అందరం కలిసి ముందుకెళ్దాం, ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్, ఖచ్చితంగా చేస్తాను. నిలబడండి మేడం, మీరు నిలబడితే మీ వంశ చరిత్ర మారే అవకాశాలు ఉన్నాయి మేడం. థ్యాంక్ యూ సో మచ్ తల్లి, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. అండ్ లాస్ట్ వన్ అమర్నేని ప్రసన్న మేడం. మేడం గారు చివరిగా మీ మాటలు ఒక్క 2. ఏం లేదు సార్, కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దాను. ఆల్మోస్ట్ నేను కమ్ముకున్నాను. ప్రసాద్ సార్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అమ్మా, గుడ్ మార్నింగ్ తల్లి, గుడ్ మార్నింగ్. లక్ష్మణ్ సార్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ తల్లి, గుడ్ మార్నింగ్ అమ్మా, గుడ్ మార్నింగ్. మీరు అన్న పాయింట్ లో నాకు నచ్చిన పాయింట్, రేసు గుర్రం లాగా వెళ్తారా తాబేలు లాగా వెళ్తారా నీ చాయిస్ అన్నారు. 100% నేను రేసు గుర్రం లాగా వెళ్ళాలని డిసైడ్ అయ్యాను మీ మాటల ద్వారా. యద్భావ తద్భవతి అంటే నువ్వు ఏదనుకుంటే అది లైవ్ లో ఖచ్చితంగా జరిగిద్ది అని అన్నారు, అది కనెక్ట్ అయింది. ప్లస్ ఇంకోటి, ఎవరు ఎన్ని నెగిటివ్లు మాట్లాడుకున్నా వాళ్ళ వైపుకి నీ ఫోకస్ పెడితే 100% నువ్వు నెగిటివ్ అవుతావు అన్నారు. మీ టీచింగ్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు మొత్తం కూడా నీకు స్టార్టింగ్ లో వచ్చిన చెక్కును చూసి హేళన చేసిన రోజు, నేను ఇది కాదు ఫ్యూచర్ లో చాలా పెద్ద చెక్కు తీసుకుంటారని గురుగారి మాటలు పట్టుకొని మీరు నిలబడ్డారు కాబట్టే ఈ రోజు ఇంత పెద్ద సక్సెస్ తీసుకున్నారు. ప్లస్ ఇంకోటి ఆల్మోస్ట్ వాళ్ళు ఈరోజు చెప్పే ప్రతి పాయింట్ కూడా లక్షలు తీసుకునే వాళ్ళ వెంట నిలబడి వాళ్ళ మాటలు వింటే 100% లక్షకి నువ్వు రీచ్ అవుతావు అని అన్నారు. ఏదైతే మనం పట్టుకుంటామో దాన్ని బిలీవ్ చేసి నమ్మితే ఫ్యూచర్ లో పెద్ద నెట్వర్క్ మార్కెటింగ్ ఇప్పుడు ఎక్కువ. మీరు అన్నారు రాత్రి నిన్న జూమ్ సెక్షన్ లో కూడా, నేను బూట్ క్యాంప్ జూమ్ సెక్షన్ కూడా విన్నాను.
మీ మాటల్లో ఇప్పుడు నెట్వర్క్ మార్కెటింగ్ అనేది చాలా స్పీడ్ గా చాలా ఎక్స్ట్రాడినరీగా వెళ్తుంది అని అనేది కూడా నాకు బాగా కనెక్ట్ అయింది సార్. ఆ ప్రతి పాయింట్ ని పట్టుకొని నా ఫీల్డ్ వర్క్ లో నేను ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇలాంటి సెక్షన్ మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఇప్పుడు మీ గురించి కూడా మన ఊర్లో చెప్తున్నారు, మీ చెల్లెలకు కూడా డబ్బులు వస్తున్నాయంట కదా, ఇప్పుడు మేము కూడా వస్తామంటున్నారు. నాకు టైం లేదని చెప్పిన వాళ్ళందరూ వెళ్ళకపోయి చెప్పిన వాళ్ళు రాలా. నీకే కాదు మీ చెల్లెలకి ఆ చెల్లెలకి అందరికి వస్తున్నాయి, జయలక్ష్మికి ప్రసన్నమ్మకి అందరికి వస్తున్నాయి అంట కదండి. అందరికి వస్తున్నాయి, మీకు కూడా వస్తాయి. కాకపోతే ఇప్పుడు మాకు టైం లేదు, మీరు వచ్చి జాయిన్ అవ్వండి అని చెప్తున్నాం. చాలా బలమైంది సార్. ఇప్పుడు మా ఊర్లో మేడం పేరు కూడా మోగుతుంది సార్. అవునా? సూపర్ సూపర్ సార్. మీరు ఇంకొక మాట అన్నారు, లక్ష్మణ్ సార్ ఒక మాట అన్నారు, మా జాబ్ చేశాను, ఫస్ట్ జాబ్ చేసే పర్సన్ మా ఊర్లో నేనే ఫస్ట్ అన్నారు. కానీ అందరూ బిజినెస్ చేసి కార్లు కొంటే మనం జాబ్ లో లైఫ్ లో కారు కొనలేకపోయాము. ఈ వెస్టేజ్ మార్కెటింగ్ ద్వారా కార్ తీసుకొని గొప్ప బిజినెస్ అని చెప్పి వాళ్ళందరికీ స్ఫూర్తిగా చేస్తామా ఖచ్చితంగా. మా ఊర్లో ఏదైతే 30 కార్లు ఉన్నాయో 100 కార్లు ఒక రోజు వెస్టేజ్ కార్లు మా ఊరికి వస్తాయి. ఆ 100 కార్లతో మనం గురువు గారితో ర్యాలీ తీస్తాం మా ఊర్లో. ఏంది ఇది, ఈ కార్లు ఎవరు అంటే వెస్టేజ్. 100% లక్ష్మణ్ సార్ అది జరుగుతుంది. ఖచ్చితంగా సార్. అది మేము ఖచ్చితంగా, అది కల సార్, అది డ్రీమ్. ఎలాగైనా పోటీ పడడానికి మాకున్న ఒకే ఒక్క వెపన్ మా ఊరోళ్ళతో వెస్టేజ్. వెస్టేజ్ గరహర వెస్టేజ్ అన్నట్టు మేము ఇంటింటికి వెస్టేజ్ ని చాటి చూపాలని గోల్ పెట్టుకున్నాం. ఖచ్చితంగా ఖచ్చితంగా వస్తుందమ్మా. ఇప్పటికే గురువు గారు సపోర్ట్ మనకు ఉంది. ఆల్రెడీ గురువు గారికి అది చెప్పున్నాం. ఆ కళ ఖచ్చితంగా నెరవేరద్దన్నాడు గురువు గారు. ఒకటే చెప్పారు, నా డిపెండర్ కారు ముందు 100 కార్లు వెనకన్నాడు. ఒకటే మాట. ఖచ్చితంగా గురువు గారు 100% ఇలా జూమ్ సెక్షన్ మాకు మళ్ళీ ఒక అడిగినప్పుడు మీకున్న టయాన్ని మాకు ఇచ్చి మళ్ళీ జూమ్ సెక్షన్ ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్. ఖచ్చితంగా అమ్మా, ఖచ్చితంగా ఖచ్చితంగా ముందుకు పోదాం, అందరం కలిసి ముందుకు వెళ్దాం. కాకపోతే మీరు అడిగినప్పుడు ఇవ్వలేకపోవడం కారణం ఏంటంటే బిజీ షెడ్యూల్ వల్లే. థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా ఇద్దాం. ఖచ్చితంగా సమయం తిరిగి చూసుకొని ఖచ్చితంగా ఇచ్చే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ ప్రసాద్ సార్. థ్యాంక్ యూ లక్ష్మణ్ సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా ఇన్స్పిరేషన్ వర్డ్స్, ఒకటి కాదు రెండు కాదు. ప్రతి మాట ఒక తోట లాగా. ఇప్పటికీ ఇంకా మేలుకోలేకపోతే ఖచ్చితంగా తర్వాత రిగ్రెట్ ఫీల్ అవుతారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఇది ఒక్కసారి ఆలోచించండి, గుండెల మీద చేసుకొని అది ఎలా ఇంప్రూవ్ అయ్యింది అనేది. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మణ్ సార్. సార్ లాస్ట్ గా ఒక్కరు పాపం మళ్ళీ లాస్ట్ వన్. ఎస్, ఒక్కసారి స్వరూప మేడం ఒక్కసారి అన్మ్యూట్ చేసుకోండి మేడం. స్వరూప రాణి అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను చూడండి మేడం. లక్ష్మణ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ తల్లి. గుడ్ మార్నింగ్. నేను కూడా గవర్నమెంట్ టీచర్ సార్. నేను కొత్తగా చేరాను. ఈరోజు మీరు ఇచ్చిన సెషన్ నాకు మార్నింగ్ యాక్చువల్లీ మదర్లీ హుడ్ వల్ల చాలా వర్క్స్ ఉన్నప్పటికీ నేను అది చేయాలా ఇది వినాలా, ఎందుకంటే నాతో పాటు మా సార్ కూడా వింటున్నారు. ఫర్ ద వెరీ ఫస్ట్ టైం ఆయన చాలా ఓపిక్ గా విన్నారు. రియలీ వెరీ ఎక్స్ట్రాడినరీ మెసేజ్ సార్. చాలా ఇన్స్పిరేషన్ గా ఉండింది. ఎందుకంటే మనకి జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంది కానీ జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు. ఆ ఒక్క పాయింట్ నాకు బాగా నచ్చింది. ఇంకోటి ఏమంటే మనకి పెన్షన్ అనే ఇది లేదు. మన ఫ్యూచర్ ఎలా ఉంటుందో, మన తర్వాత మన పిల్లల ఫ్యూచర్ ఎలా ఉంటుందో, ఎందుకంటే ఈ శాలరీస్ తో పిల్లల్ని చదివించడం, ఇల్లు కొనడం, కారు కొనడం, 600-500 పెన్షన్ వస్తే మనం ఎలా బతకాలి మేడం? ఒకసారి ఆలోచన చేయండి. ఇంత సర్వీస్ చేసి కూడా అసలు పెన్షన్ లేదు కదా. పెన్షన్ లేకపోతే దాని తర్వాత మన ఫ్యూచర్ ఏంటి, పిల్లలు చూస్తారో చూడరో, ఇలాంటి క్వశ్చన్స్ మధ్య నేను చాలా సతమతం అయ్యేదాన్ని సార్. ఫ్యూచర్ ఎలా ఉంటుందో, ఈ శాలరీతో ఈ మొత్తం సరిపోతా ఉంది, ఎక్కువ అయితే ఇంకా అప్పులు చేస్తున్నాము, కానీ ఈ శాలరీతో మనం ఈ జీవితం ఎలా గడపాలా అనే ఆలోచన టైంలో మనకి పుష్ప మేడం ద్వారా మనకి వెస్టేజ్ రావడం జరిగింది సార్. మేడం వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేస్తారు, మన ప్రసన్న మేడం వీళ్ళందరూ కూడా. దీన్ని నిలబడండి మేడం, మీరు నిలబడండి. మీ పెన్షన్ ని మీరే క్రియేట్ చేసుకుంటారు. పెన్షన్ కాదు, అసలు పెన్షన్ అనే పదం తీసేయండి, లేదు వెస్టేజ్ లో. పెన్షన్ కాదు, ఫ్యూచర్ మన అసెట్, అది మనం సంపాదించుకోవడం. వెల్త్ క్రియేషన్ మేడం. నేను చెప్తున్నాను కదా, మీరు ఈ రోజు బలంగా డిసైడ్ అయితే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా మిమ్మల్ని కుళ్ళుకునే స్థాయి, రిటైర్డ్ అయ్యే స్థాయికి.
ఖచ్చితంగా సార్. ఇదే ఇప్పుడు ఎందుకంటే మన ఓన్ ఫ్యామిలీ మెంబర్స్, మా అమ్మ, మా వాళ్ళే నేను చెప్తుంటే వాళ్ళకి అర్థం కావట్లేదు వెస్టేజ్ గురించి. నేను యూజ్ చేసా ప్రోడక్ట్స్, నేను యూజ్ చేసి దీని గొప్పతనం చెప్తుంటే వాళ్ళకి అర్థం కాలేదు. ఈ రోజుకి అర్థం కాలేదు. ఫ్యూచర్ లో ఖచ్చితంగా వాళ్ళకి అర్థం అవుతుంది వాళ్ళు ఎంత కష్టాల్లో ఉన్నారు. మీ అమ్మ వాళ్ళని తీసుకొచ్చి మీ కారు ఓపెన్ చేసిన రోజు వాళ్ళకి అర్థమవుతుంది మేడం. ఎస్ ఖచ్చితంగా సార్. ఖచ్చితంగా వాళ్ళు అర్థమవుతుంది. చాలా అక్కడ అప్పుల్లో దాకా ఉన్నారు, నిలబడండి. సమస్యల్లో ఉన్నారు, అనారోగ్య సమస్యల్లో ఉన్నారు. మీరు వాడండి, మీకు మీరు తగ్గ నిలబడండి మేడం. బలంగా మనం నిలబడితే అందరికి అర్థం అవుతుంది మేడం. ఫస్ట్ ఇక్కడ నిలబడాల్సింది నేను అంతే. అవును సార్. మీ స్పీచ్ చాలా మోటివేషన్ గా ఉంది సార్. కష్టపడతాము, ఖచ్చితంగా మీలాగే మేము కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. మేడం అవ్వాలి మేడం. ఎక్కువ మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కే లక్షలు రావాలేదు నా కోరిక, అందులో టీచర్లకే రావాలేదు నా కోరిక. ఎందుకంటే మనం చాలా మంది మాట్లాడగలం. ఆ శక్తి ఊరికే అనుకుంటారు సార్ అందరూ టీచర్లకు ఎక్కువ శాలరీస్ ఉన్నాయని, అది మాత్రం అబద్ధం. ఇది మనకే సరిపోవట్లేదు కాబట్టి వెస్టేజ్ మీదే కష్టపడి మనము ఇది మంచి ప్రోడక్ట్స్ ఇది మేడం, సమాజానికి మంచి చేస్తున్నాం మేడం. ఎస్, మనం చదువుతో ఎట్లా కృషి అక్కడ చేస్తున్నామో పాఠాలు నేర్పుతున్నాం, అక్కడ పాఠాలు నేర్పుతున్నాం, ఇక్కడ ఆర్థిక పాఠాలు నేర్పుతున్నాం. కథం అంతే, ఇంకేమి. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ప్రసాద్ సార్. మంచి వాయిస్ ఉంది మీకు, మీరు ఖచ్చితంగా గెలుస్తారమ్మా, నాకు ఆ నమ్మకం ఉంది. మీరు ఆగకుండా ముందుకు సాగండి. థ్యాంక్ యూ తల్లి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ స్వరూప మేడం. మీకు లాస్ట్ టైం మీటింగ్ లో కూడా చూశాను, మంచి కలగల్ల ఫేసు, డిసైడ్ అయ్యి ముందుకెళ్ళగలిగే క్యాపబిలిటీ ఉన్న విషయం. ఖచ్చితంగా మీరు నిలబడండి, ఎవ్వరు చెప్పినా వినొద్దు. జస్ట్ ఒక 1 year టీమ్ అసోసియేషన్ తోటి కలిసి ఉండండి. ఖచ్చితంగా మేడం, మీరు ఇప్పుడు ఏదైతే శాలరీ తీసుకుంటున్నారో దాన్ని దాటి చూపిద్దాం. ఓకేనా? ఏం లేదు ప్రసాద్ సార్, ఇంతకు ముందు మేము జాయిన్ అయినప్పుడు మాకు ఎవరు లేరు సార్. మేము ఎవరిని ఎగ్జాంపుల్ తీసుకోవాలో కూడా మాకు తెలియదు సార్. అవును. 1,00,000 తీసుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారంటే ఎవరు లేరు. మాకు మీటింగ్ చెప్పే పర్సన్ కి 5,000 వచ్చేది, మనం లచ్చ కొడతామనేవాడు ఆయన వచ్చి. అసలు నమ్మకమే ఉండేది కాదు. ఈ రోజు చూడండి, ఏ ఆడబడితే అక్కడ 1,00,000 తీసుకునే ఉన్నారు సార్. ఇప్పుడు కూడా నమ్మకపోతే ఇంకేమన్నా చెప్పండి సార్ వెస్టేజ్ ని. విప్లవం లాగా వచ్చింది సార్. ఎక్కడ పడితే అక్కడ. ఆంధ్ర ఒకప్పుడు చాలా బాధ వేసింది సార్. 3 సంవత్సరాల క్రితం ఒకసారి బూట్ క్యాంప్ జరిగితే ఆంధ్ర వాళ్ళు చేయొత్తమంటే 50 మంది కూడా లేరు కోటప్పకొండలో. ఓకే. అలాంటిది ఈ రోజు 10,000 మందితో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు బూట్ క్యాంప్ పెడుతున్నారు సార్. సూపర్. అది ఆ విజన్ చూడగలిగి ముందుకు వెళ్ళటమే గొప్ప విషయం సార్. ఆ రోజే చెప్పిన ఎంఎస్ఆర్ గురువు గారికి, ఒక్క రోజు మేము నిలబడతాం సార్, మాకు చాలా బాధగా ఉంది ఈ కోటప్పకొండ అని చెప్పి నేను గురువు గారితో డైరెక్ట్ గా చెప్పిన. ఓకే. ఎందుకంటే మనం అంటే వాళ్ళంటే మనకి ఇదేమని కాదు నేను అనేది, మనం ఎందుకు లేకుండా పోతున్నాం మన ఏరియాలో మీటింగ్ పెట్టినప్పుడు. అవును వాస్తవం. ఖచ్చితంగా సార్, మీ సంకల్ప బలమే ఈ రోజు ఇంత బలంగా ఈ వ్యవస్థ తయారవటానికి గురుగారు చేయబట్టుకొని మనం ముందుకెళ్ళటమే. ఇంత మంచి వ్యవస్థని దాంట్లో మనం జర్నీ చేయటం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఇంకొక విషయం ఏంటంటే ప్రసాద్ సార్, ఒకప్పుడు తెలంగాణ టాప్ సార్ వెస్టేజ్ లా. అవును. ఇప్పుడు టర్న్ ఓవర్ లో కూడా ఆంధ్రప్రదేశ్ టాప్. ఇంకా స్పీడ్ అయింది. మనకి ఒకటే చెప్పారు, ఏఎస్ఎం గారు అవార్డు కూడా ఇచ్చారంట మనకి, టాప్ ఏఎస్ఎం అని చెప్పి. అవును మన జరిగింది సార్. అవును, చూడండి అసలు మనం ఏ స్థాయికి ఎదిగామో చూడండి. నేను అవార్డు ఫంక్షన్ జరిగితే చాలా కూల్ గా ఉందంటే, బెంగళూరు హెడ్ ఆఫీస్ ఉండే కాడ, మన కాడ మాత్రం చూడండి తోపులాట ఉంది. ఇది ప్రభంజనం సార్, ఇంకా ముందుకెళ్తుంది. గురువు గారు అన్నట్టు ఓపెన్ గ్రౌండ్ లో ఇవ్వాల్సి వస్తుంది, లేకపోతే జిల్లాకు ఒక అవార్డు ఫంక్షన్ పెట్టాలి ఆంధ్రప్రదేశ్ లో. ఖచ్చితంగా జరుగుతుంది కూడా అది. మీ అందరి సపోర్టు, అందరి సంకల్ప బలంతో గట్టిగా ముందుకెళ్దాం సార్. చేద్దాం సార్. ఆ టీం ఈ టీం తేడా లేదు, మనందరం ఎంఎస్ఆర్ అసోసియేషన్ అంతే. థ్యాంక్ యూ సార్. మీ మంచి మనసుకి ఇంకా మంచి సక్సెస్ తీసుకోవాలి. మీరు డిసెంబర్ కల్లా మినిమం 5 lakhs కి వెళ్ళాలని నో డౌట్ ఎట్ ఆల్. ఖచ్చితంగా వెళ్తాం. చాలా మంది మనందరం కలిసి వెళ్దాం. నేను ఒక్కడిని వెళ్ళడం అనేది నాకు ఇప్పుడు ఇది ఉండదు. మనందరం కలిసికట్టుగా ఎక్కువ మంది తీసుకుంటే మనకు బలం ఎక్కువ ఉంటుంది సార్. అవును. థ్యాంక్ యూ లక్ష్మణ్ సార్. థ్యాంక్ యూ సార్. క్లోజ్ చేస్తాం సార్. ఇంకేదైనా ఉంటే లీవ్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, నేను కూడా లెఫ్ట్ అవుతున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఓకేనా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.